ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో మరి మొదలెడదామా సెషన్? సో ఫాస్ట్గా మరి అందరూ కూడా రిప్లై ఇస్తే కనుక మనం స్టార్ట్ చేద్దాం. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. సో అందరికి కూడా మరి చక్కగా మంచి రెస్పాండ్ అయ్యారు కాబట్టి మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. సో మరి ఒక మంచి ట్రైనింగ్ అయితే ఉండబోతున్నాం. సో మరి ఈరోజు మరి మన గెస్ట్ ఎవరో తెలుసు కదా అందరికీ. ఎవరు మనందరికీ తెలిసే యూత్ ఐకాన్ అనుకోవచ్చు. మరి వెరీ గుడ్ మార్నింగ్. సో మరి మొదలెడదామా సెషన్? సో ఒక మంచి సెషన్ వినే ముందు కంపల్సరీగా డైలీ కూడా మనం ఒక జూమ్ చేస్తున్నాం. సో ఈ జూమ్ అనేది ఏంటంటే ఎవరైతే ఈ బిజినెస్లో ఫాస్ట్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో, సో ఫాస్ట్గా ఎవరైతే గ్రో అవ్వాలి, త్వరగా మంచి సక్సెస్ తీసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళందరికీ కూడా మంచి లెర్నింగ్ కావాలి. ఎందుకంటే వెస్టేలో సక్సెస్ అంటేనే లెర్నింగ్తో కూడుకుంది. కాబట్టి ఎవరైతే డైలీ జూమ్ సెషన్స్కి వచ్చి, ఎవరైతే లేదంటే లైవ్ మీటింగ్స్కి వచ్చి మంచి మంచి సెషన్స్ అయితే వింటారో, సో అలా వినే వాళ్ళు మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోగలరు. అటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ టీమ్స్కి మంచి సపోర్ట్, అంటే లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి ఒక ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మరి డైలీ కూడా మనం జూమ్ సెషన్ ద్వారా మంచి మంచి ట్రైనింగ్స్ ఉంటున్నాం. మరి అదేవిధంగా రోజు కూడా మనకి ఎవరో ఒక లీడర్ వచ్చి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారంటే ఆల్రెడీ బిజినెస్లో వచ్చి వాళ్ళు కూడా ఒక అనుభవం తీసుకొని వాళ్ళ అనుభవాలు మనకు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరొకరికి సపోర్ట్ అవ్వడానికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. సో అలాగే ప్రతిరోజు కూడా మనకి సెషన్స్ అందించే ప్రతి లీడర్ కూడా మనం 100% థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ అయితే మనందరం కూడా వినబోతున్నాం. ఆ ట్రైనింగ్ కోసం మనందరం కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మామూలు ట్రైనింగ్లా కాకుండా ఈ ట్రైనింగ్ ఎందుకు అంత ప్రయారిటీ అంటే, సో ఈరోజు ఒక స్టూడెంట్గా ఉంటూ మరి ఈరోజు వెస్టేజ్లోని ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్కి వచ్చారు అంటే, మరి స్టూడెంట్ అంటే అందరూ అనుకుంటారు ఇంటర్ డిగ్రీ ఇవి అనుకుంటారు. కానీ ఒక 9th క్లాస్ టైంలోనే మరి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారంటే, మరి ఒక ఫాదర్ పేరు మీద ఐడి వేసుకొని ఈరోజు 9th క్లాస్ టైంలోనే ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి మరి ఈరోజు 9th 10th ఇంటర్ ఎలాగైతే స్టార్ట్ చేస్తారో మరి ఈరోజు యూసీడీగా మరి ఈ బిజినెస్లో ఒక్కొక్క పాయింట్ డెవలప్ చేసుకుంటూ ఒక యూసీడీగా ఉండడమే కాదు, 22 లక్షల రూపాయల పెద్ద కార్ని ఈరోజు ఫాదర్కి గిఫ్ట్గా ఇచ్చి మనందరికీ కూడా ఈరోజు మంచి సెషన్ ఇవ్వడానికి వచ్చిన ఎవరండి యూత్ ఐకాన్ సాయి రాగమయ్యి. సో మరి అందరూ కూడా వీడియోస్ రూపంలో కానీ లేదంటే స్టేటస్ రూపంలో కానీ ఒక చిన్న అమ్మాయి వెస్టేజ్లో ఉంది అంటే ఆ పేరు ఎవరిదంటే సాయి రాగమయ్యి. మరి ఇలాంటి సాయి రాగమయ్యి ఈరోజు మన కోసం స్పెషల్గా ఈ జూమ్కి గెస్ట్గా రావడం జరిగింది. సో మనం తనని ఇన్వైట్ చేసుకుందాం. సో అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ తెలియజేసి సాయి రాగమయ్యి తాలూకా మాటలు విని మరి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఫాస్ట్గా అందరూ కూడా వెల్కమ్ తెలియజేయండి సాయి రాగమయ్యకి. సో వెల్కమ్ అమ్మ, వెల్కమ్ సాయి రాగి. సాయి గుడ్ మార్నింగ్ సాయి రాగమయ్యి, వెల్కమ్ టు జూమ్ సెషన్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సాయి రాఘవయ్య మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ సెషన్. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఆల్ కూడా చాట్ రూపంలో తెలియజేయండి. సో సెషన్ లోకి వెళ్దాం. సో మరి సెషన్ లోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ జూమ్ ద్వారా ఏమి వినబోతున్నామంటే బిజినెస్ ని ఎంత బాగా అర్థం చేసుకుంది, తను అర్థం చేసుకునే కాదు ఎంత బాగా చేస్తుంది, తన మాటలు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని భావిస్తాం. కాబట్టి చక్కగా విని మరి మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వినేలాగా మీరు చేయండి మీ ఇంట్లో పిల్లలకి. సో ఎస్ అమ్మా, వెల్కమ్ టు జూమ్ సెషన్. సాయి రాగమి, వెల్కమ్ అమ్మా. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ స్టార్ట్ చేయాలా? ఎస్ కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు సాయి రాగమయ్య. నేను వచ్చేసి నిజామాబాద్ నుంచి. నేను ఇప్పుడు 16 years ఓల్డ్. కానీ మా డాడీ ఐడి మీద నేను బిజినెస్ అనేది నేర్చుకుంటూ చేయడం జరుగుతుంది. సో మేము మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయినా కానీ ఈ బిజినెస్ మా డాడీ చేస్తూ నాకు నేర్పిస్తూ నన్ను ఈ స్టేజ్లోకి తెచ్చిన దానికి నేను మా మమ్మీ డాడీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా.
అండ్ వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ ఈ బిజినెస్ లోకి నేను ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ర్యాండమ్ గా ఒక రోజు మా డాడీ ఇంతే నార్మల్ గా బోర్ కొడుతుంది డాడీ అంటే మీటింగ్ కి తీసుకెళ్ళిండు. సో తీసుకెళ్ళిండు విన్నా, నాకు లైక్ ఏం అనిపించలేదు. సో నచ్చలేదు అన్నట్టు ఊరుకున్నా, వినలేను ఫస్ట్. తర్వాత బూట్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది, అచీవర్స్ నైట్ కి వెళ్ళడం జరిగింది. సో నాకు నచ్చింది ఆ రికగ్నేషన్స్, ఈ కార్స్, డ్రీమ్స్ ఇవన్నీ నచ్చినాయి. బికాజ్ ఎందుకంటే నాకు కూడా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం కనెక్ట్ అయ్యి మా డాడీతో బిజినెస్ ఓకే డాడీ చేద్దాము నేను కూడా చేస్తాను. లైక్ ప్రతి మీటింగ్ అటెండ్ అయినా, ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అయినా, ప్రతి బూట్ క్యాంప్స్ కి అటెండ్ అయినా, ప్రతి మీటింగ్ ఒక్క మీటింగ్ కూడా మిస్ చేయకుండా అటెండ్ అవుతుండే. సో నేను అలా 9th క్లాస్ ఎండింగ్ లో స్టార్ట్ చేసిన నా బిజినెస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్. సో నేను ఇప్పుడు వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. సో దీనికంతా కారణం మా అమ్మ నాన్ననే అని నేను గౌరవంగా చెప్పుకుంటున్నా. అండ్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఫస్ట్ మంత్ లోనే ఫాస్టాగ్ 8%, సెకండ్ మంత్ లో బ్రౌన్స్, థర్డ్ మంత్ లో సిల్వర్, అలా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లెవెల్ అచీవ్ చేసుకుంటూ 6 మంత్స్ లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి మా డాడీకి 22 lakhs వర్త్ కార్ అనేది నేను గిఫ్ట్ ఇచ్చిన. లైక్ నేను చాలా ప్రౌడ్ఫుల్ గా చెప్పుకుంటా ఆ మాట. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో నేను అంత పెద్ద మా డాడీకి గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్. అంటే ఇంత చిన్న పిల్ల ఇచ్చింది అన్నట్టు బయట ఎక్కడ లేదు కదా టాక్. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మా డాడీకి నేను కార్ ఇచ్చిన అన్నట్టు. అండ్ చిన్నప్పుడు ఏంటంటే మా డాడీ నన్ను తిప్పుతుండే లైక్ అక్కడికి ఇక్కడికి టెంపుల్స్ కి. కానీ ఇప్పుడు నేను వెస్టీజ్ లో ట్రావెల్ ఫండ్ తోని మా డాడీని నేను తిప్పుతున్నా. రీసెంట్ గానే థాయిలాండ్ ఇంకా దుబాయ్ కూడా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చింది మా డాడీ. సో నేను ఈ బిజినెస్ లో చాలా గౌరవంగా చెప్పుకుంటే ఎవరన్నా అడిగినా గానీ ఎస్, నేను స్టడీతో పాటు బిజినెస్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఎంత ప్రౌడ్ గా ఉన్నానంటే ఇప్పుడు ఈ బిజినెస్ వల్ల మా పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. నేను ఎంత మంచిగా ఇప్పుడు మా డాడీకి కార్ గిఫ్ట్ ఇచ్చిన, ట్రిప్స్ తిప్పుతున్నా, ఎంత హ్యాపీగా ఉన్నాము. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. అండ్ నేను ఇప్పుడు ఈ జూమ్ అటెండ్ అవుతున్న దానికి కూడా మా డాడీ మా మమ్మీ చాలా సపోర్ట్ చేసిండు. అండ్ సార్ కూడా చాలా బాగా చెప్పిండు నాకు కొంచెం మోటివేషన్. అండ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ బిజినెస్ ని ఎవరు వదులుకోకండి. మేము కూడా ఫస్ట్ ఈ బిజినెస్ లైక్ ఎవరైనా కానీ ఫస్ట్ పట్టించుకోరు, కానీ ఏ ఫుడ్ అయినా రుచి తెలిసినాకనే కదా వదలము. సో అట్లా నాకు ఈ బూట్ క్యాంప్స్ అవన్నీ నచ్చి నేను బిజినెస్ చేసి నా డ్రీమ్స్ ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుకుంటూ ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతున్నా. అండ్ ఈ బిజినెస్ లో వచ్చేసరికి నాకు కూడా చాలా మంది అంటున్నారు, నా డౌన్ లైన్స్ నా క్రాస్ లైన్స్ చాలా మంది చెప్తున్నారు. లైక్ నేను ఎవరినైనా అప్రూవ్ అయితే వాళ్ళు ఏమంటారు ఫస్ట్ మాట, ఇవన్నీ మేము చూసినాం. ఓకే చూసిండ్రు అన్నారు కదా, మేము కూడా అంటే చూసి చేసిన వాళ్ళమే కదా. లైక్ మేము ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాం, మీరెందుకు ఉండలేకపోతున్నారు? మీరు కూడా చేసిన అంటున్నారు కదా, చేస్తే సక్సెస్ ఏది? మీరు కరెక్ట్ వేలో చేయలేరు అంతే. ప్రాబ్లం బిజినెస్ ది కాదు మీలో అని నేను చెప్తా. అండ్ మళ్ళీ చాలా మంది ఏమంటారంటే ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉన్నాయి, కాస్ట్లీ ఉన్నాయి, కాస్ట్లీ ఉన్నాయి. ఎంతైనా లైక్ వజ్రానికే కదా వాల్యూ ఉంటది, అంతే కదా. ఇప్పుడు నార్మల్ రాయికి ఎవరు ఎక్కువ వాల్యూ ఇయ్యరు కదా. అట్లా ప్రొడక్ట్స్ కాస్ట్లీ అంటే కల్తీ లేని అంటే కాస్టే ఉంటాయి. అవి కాస్ట్ అని కూడా చెప్పలేము. మళ్ళీ మనకి క్యాష్ అంటే ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, 4 months కొంటే 5th month ఓచర్ వస్తుంది. ఇవన్నిటి మీద నుంచి చూసుకుంటే బయట దానికన్నా ప్రొడక్ట్స్ మనకు తక్కువలో వస్తున్నాయి అనుకోవాలా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఈ బిజినెస్ చాలా కష్టం మేడం, అసలు చెయ్యలేరు, ఇంట్లో ఏం పని పాట లేని వాళ్ళు చేసుకుంటారు అని అంటారు. అట్లా అనుకునేటోళ్ళు అయితే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బిజినెస్ లో. గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ చేసేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళని వీళ్ళని ఎందుకు, ఎగ్జాంపుల్ మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మాకు బిజినెస్ లోకి రాకముందు ఒక 2 ఓన్ హౌసెస్, మంచిగా ల్యాండ్, కార్ అన్ని ఉన్నాయి. కానీ లైక్ మేము కూడా చేస్తున్నాం అంటే ఎందుకు 3 generation ఇన్కమ్ ఎక్కడ ఇయ్యరు ఈ 3 generation ఇన్కమ్. ఈవెన్ ఇప్పుడు ఓకే మా మమ్మీ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయినాక ఆ జాబ్ ఏం నాకు ఇయ్యరు కదా. కానీ మన బిజినెస్ లో మాత్రం 3 generation ఇన్కమ్ నాకు కాకుండా నా నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇస్తారు. ఇదొకటి ఎంత మంచి పాయింట్. ఇట్లాంటి పాయింట్ మీకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో దొరకదు, ఏ బిజినెస్ లో కూడా దొరకదు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ మస్తు మంది చెప్పిండ్రు నాకు లైక్ ఇది కష్టం మేడం, ఈ బిజినెస్ మొత్తం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకే చేయొచ్చు ఇది, మేము మాకు జాబ్ ఉంది, మాకు ఇది ఉంది, మాకు టైం సరిపోదు.
మీరు కష్టం కష్టం అనుకుంటా ఉంటేనే మీకు అట్లా అవుతుంది అండి. మీరు కష్టంని కూడా ఒకసారి ఇష్టంగా అనుకొని చేయండి కదా. ఏదైనా మీకు చిన్న పని లెక్క అనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక పనిని మీరు పూర్తిగా మనసుతోని మైండ్ తోని ఆలోచించి చేయండి. అది మీకు ఇంకా కష్టం ఎందుకు అనిపిస్తుంది? లైక్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. అండ్ చాలా మంది నాకు అన్నారు, మేడం మీకంటే లక్షలు లక్షలు వస్తున్నాయి, మేము జాయిన్ అయినాం మాకు వస్తలేవా అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక సీడ్ తీసుకొని పెడతారు కదా, పెట్టంగానే మీకు చెట్టు మొలిసిపోయి పువ్వులు కాయలు వస్తాయా? రావు కదా. అది మొలవాలా, దానికి కొంచెం ఏర్లు రావాలా, పెద్దగా కావాలా, పూత వచ్చి ఫ్లవర్స్ వచ్చి అప్పుడు పండు వస్తుంది కదా. డైరెక్ట్ గా మీ సీడ్ ఇన్సర్ట్ చేయంగానే చెట్టు వచ్చి పండ్లు రావు కదా. విత్ సేమ్ థింగ్ మీరు అదే ఆలోచించండి. నేను ఇప్పుడే బిజినెస్ లోకి వచ్చిన ఒక 2-3 మంత్స్ అవుతుంది కదా, వస్తాయి మెల్లగా మెల్లగా, నేను చేస్తే ఎందుకు రావు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఆలోచిస్తలేరు. మీకే వస్తున్నాయి, మీరు మమ్మల్ని వాడుకుంటున్నావా? ఏ రోజు ఏ అప్లైన్ మిమ్మల్ని వాడుకోరు. మిమ్మల్ని ఎప్పుడు పైకి తేవాలనే చూస్తారు. ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ మాదే, మా మా అప్లైన్ ఉంటారు కదా, ఆయన మమ్మల్ని జాయిన్ చేసినప్పుడు ఆయన బ్రౌన్స్, మేము బ్రౌన్స్ అయినాక ఆయన సిల్వర్ అయిండు. ఆయన సిల్వర్ లోనే ఉన్నాడు, మేము క్రౌన్ డైరెక్టర్ దాకా పోయినాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అనుకోండి, లైక్ అప్లైన్ మనల్ని వాడుకుంటున్నాడని. అప్లైన్ ఎప్పుడు మనల్ని పైకి తేవాలనే చూస్తాడు కానీ కిందికి తొక్కేయాలని చూడాడు. అండ్ నేను చెప్తున్నా కదా, ఇంత మంచి మంచి ఇంత ఇప్పుడు నేనే అని కాదు, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయినరు. వాళ్ళు మీరు ఎప్పుడు లైక్ కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు చూస్తున్నారు, వాళ్ళకున్న కార్లు చూస్తున్నారు, ఇల్లులు చూస్తున్నారు, కానీ వాళ్ళు దాని వెనక ఎంత వర్క్ చేసిండ్రు, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినరు, ఎంత ఎఫర్ట్స్ పెట్టిండ్రు అది చూస్తలేరు. మీరు ఎప్పుడు ఆ డబ్బునే చూస్తున్నారు. ఓకే, ఆ డబ్బు వస్తది, కానీ ఎప్పుడు వస్తది? మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పుడే వస్తది కదా. అది ఒకటి మీరు ఎందుకు ఆలోచిస్తలేరో నాకు అర్థమైతలేదు. చాలా మంది, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది, మేడం ఈ బిజినెస్ కష్టం, మేడం ఇది మాత్రం కాదు. ఎందుకు కాదు? మీరు కూడా మనుషులే కదా, ఏలియన్స్ కాదు కదా. లైక్ మా వల్ల నేను నా వల్ల అయినప్పుడు మీ వల్ల కాదా? ఎందుకు కాదండి? మనిషి అనేది అందరికి సేమ్ ఉన్నాయి కదా. నాకు 2 చెవులే ఉన్నాయి, నాకు ఒక ముక్కే ఉంది కదా, మీకు కూడా అలాగే ఉంది కదా. సో అట్లా లైక్ మీ మైండ్ సెట్, మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే మీకు అంత పెద్ద చెక్ వస్తది. లైక్ ఇప్పుడు నా డ్రీమ్స్ చూడండి. నాకు ఎట్లాంటి డ్రీమ్స్ ఉండేనంటే, మంచిగా నీట్ కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ డాక్టర్, ఒక మంచి పెద్ద హాస్పిటల్ పెట్టాలా, మంచి ఒక పెద్ద 2-3 బిఎండబ్ల్యూ కార్లు ఉండాలా, పెద్ద ఇల్లు ఇట్లా ఉండే నా గోల్స్. బిజినెస్ లోకి రాకముందే ఆ ఈ ఈ బిజినెస్ లో నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయని తెలుసుకొని ఆలోచించి ఈ బిజినెస్ లోకి వచ్చి నేర్చుకుంటున్నా. ఇప్పుడు వెస్టీజ్ లోకి వచ్చినాక ఇంకా పెద్ద డ్రీమ్స్ వచ్చినాయి. సో అవి అచీవ్ చేయాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. అండ్ నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు మీ పిల్లలకి కూడా పేరెంట్స్ ఉంటది కదా ఐడి, పిల్లలకు కూడా మీటింగ్స్ కి తేవడం, వినిపించడం చేయండి. ఫస్ట్ ఒక 2-3 మీటింగ్ల కాళ్ళకి కూడా ఇట్లానే అనిపిస్తాయి, ఏ అబ్బాయి ఏం మీటింగ్ చీ, అంత తుస్తి పెట్టింది మా డాడీ మా మమ్మీ అనిపిస్తది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అది ఒక ఫ్యూచర్ లో వాళ్ళకి ఒక బంగారు తలుపు లెక్క అవుతుంది. ఇప్పుడు నుంచి కొంచెం కొంచెం చెప్తేనే వాళ్ళకి లైక్ ఐడియా ఎట్లా వేయాలా, బిజినెస్ ఏంది, పీవీస్ అంటే ఏంది, ప్రొడక్ట్స్ ఏంది, ఎట్లా, ఇవన్నీ ఇప్పటి నుంచే చెప్తుంటే వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో లైక్ ఈజీ అయిపోతది. లైక్ మా డాడీ ఇట్లనే, మా మమ్మీ డాడీ ఇద్దరు ఇట్లా ఆలోచించి, అరే పాపని ఇప్పటి నుంచి బిజినెస్ లో సపోర్ట్ చేస్తే అప్పటికి ఫ్యూచర్ లో మీకు ఒక హెల్ప్ఫుల్ గా ఉంటది, మంచిగా అవుతది అని మా మమ్మీ డాడీ ఇద్దరు అనుకొని ఫుల్ సపోర్ట్ చేసి నన్ను ఈ లెవెల్లో తెచ్చిండ్రు. అండ్ నేను ఒకప్పుడు ఎట్లుంటుండేనంటే, మా మమ్మీ డాడీ ఉంటుండేనా, మార్నింగ్ లేపుతుండే, చిన్ని నడు ఈ మీటింగ్ ఉంది దా, చిన్ని ఇగో ఈ జూమ్ మీటింగ్ ఉంది లేవు విను, చిన్ని ఇగో ఇక్కడ మీటింగ్ ఉంది, బూట్ క్యాంప్ ఉంది వెళ్దాం డాడ్ అనుకుంటా అంటుంటే, నేను అంటుంటే అబ్బా డాడీ మీటింగ్ రాను ప్లీజ్ డాడీ, ఒక సండే డాడీ నెక్స్ట్ ఇట్లా చెప్తుంటుంది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే, డాడీ జూమ్ ఉంది నడు లేవు, జూమ్ విను, ఏం డ్యూటీ పట్టినావు డాడీ, నెక్స్ట్ మీటింగ్ పోదాం, బూట్ క్యాంప్ కి పోదాం. ఇట్లా అంటే ఒకప్పుడు మా డాడీ నాకు చెప్తుండే, చిన్నీగో ఇట్లా విజయవాడలో బూట్ క్యాంప్ ఉందంట పోదాం నడు అంటుండే. ఏం స్కూల్ పెట్టినావు, ఏం కాలేజ్ పెట్టినావు, నడు మీటింగ్ పోదాం నడు అని మా డాడీ అంటుండే. ఇప్పుడు నేను ఎట్లా అంటున్నా, ఏం డ్యూటీ పెట్టినావు డాడీ నడు మీటింగ్ పోదాం. అట్లా ఆ స్టేజ్కి వచ్చి మీరు ఒక్కసారి బిజినెస్ అర్థం చేసుకున్నారనుకో, మీరు ఎంత మంచిగా అంటే అంత మంచి. లైక్ ఇది ఒక సముద్రం, మీకు కావాల్సినంత ఉంది, తీసుకునేది తీసుకోండి. టైం ఫ్రీడమా ఫుల్ ఉంది,
డబ్బులా ఫుల్ ఉంది, వెల్త్ ఫుల్ ఉంది. ఈ మూడు మనిషికి కావాల్సిన ఈ మూడు ఉన్నాక ఇంకెందుకు? మీరు చక్కగా ఆడుతూ పాడుతూ పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ గా చేసుకుంటూనే లైక్ ఇప్పుడు మా పప్పా పేరు మీద ఐడి ఉంది, మా డాడీ మీద నేను చేస్తున్నా, మా మమ్మీ చేస్తుంది. పార్ట్ టైం ఇప్పుడు ఏం వాళ్ళు జాబ్లు వదిలే చేస్తలే, వాళ్ళు చేసుకుంటూనే ఇట్లా పార్ట్ టైం లోనే ఎంత మంచి ఇన్కమ్ మేము తీసుకోగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు కూడా మా డాడీ నా మీటింగ్ ని డ్యూటీలో ఉండి వింటున్నాడు, నేను ఇంట్లో ఉండి చెప్తున్నా మీటింగ్. మా మమ్మీ ఇంకొక రూమ్ లో కూర్చొని వింటుంది నా మీటింగ్. లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను ఇంత చిన్న ఏజ్ లో మీటింగ్ చెప్పడం ఏంటి, మా పేరెంట్స్ డ్యూటీలో ఉండి నా మీటింగ్ ని జూమ్ లో విని వాళ్ళు ఇట్లా హ్యాపీ ఫీల్ అవ్వడం ఏంటి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వెస్టీజ్. నన్ను ఈ లెవెల్లో ఉంచిందంటే వెస్టీజే కారణం. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు సింగిల్ గా బిజినెస్ ని టేకప్ చేయకండి, ఆల్మోస్ట్ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మేము ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క లెవెల్ అచీవ్ కావడానికి కారణం మెయిన్ గా మా ఫ్యామిలీనే. ఇటు డాడీ ఏం చేస్తుండే, మిడ్ నైట్ దాకా కూర్చొని లిస్టులు ప్రిపేర్ చేస్తుండే. మమ్మీ ఏం చేస్తుండే, కొలీగ్స్ వాళ్ళ దగ్గరకు పోయి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుండే. నేనేం చేస్తుండే, డాడీ రాసిన లిస్ట్ అంతా కాల్ చేసి మాట్లాడుతుండే. అట్లా ముగ్గురం టీం వర్క్ చేసినామే కాబట్టి 6 months లో క్రౌన్ అయినాం. ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ లెక్క మేము ముందట ఉన్నాం. లైక్ ఒక్కళ్ళు చేస్తే సక్సెస్ రాదని కాదు, కానీ ఫ్యామిలీతో చేయాలి. మనకి గట్టి పిల్లర్స్ ఉంటేనే కదా ఇల్లు మంచిగా నిల్చుంటది. అట్లా మీ లైక్ మీరు ఒక్కళ్ళు ఉన్నారంటే మీ వైఫ్ అంటే మీ వైఫ్ కి మీటింగ్స్ కి తీసుకెళ్ళండి, మీ హస్బెండ్ అంటే హస్బెండ్ చేసే వైఫ్ కి సపోర్ట్ చేయండి, వైఫ్ చేసే హస్బెండ్ కి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీ పిల్లలు నాలా ఇంట్రెస్ట్ ఉన్నారనుకో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. లైక్ నేను స్టడీ ఏం పక్కకు పెట్టేసి బిజినెస్ చేయమని చెప్తలే. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జూమ్ ఇస్తున్నా. నేను స్టడీ లైక్ స్టడీకి ఇవ్వాల్సిన టైం స్టడీది, మీటింగ్స్ కి ఇవ్వాల్సిన టైం మీటింగ్స్, హోంవర్క్ ఇవ్వాల్సిన టైం హోంవర్క్ది. లైక్ ఇప్పుడు నేను మీటింగ్ జోన్ లో ఉన్నా, మొత్తం మీటింగే ఉండాలి. నేను స్టడీ జోన్ కి వెళ్తే బిజినెస్ గురించి ఇంకా ఆలోచించాలి, ఓన్లీ స్టడీ. అట్లా ఉండాలి. లైక్ ఒక మన బ్రెయిన్ కి మనం నచ్చ చెప్పుకోవాలి. అరే ఈ బిజినెస్ నాకు, మీరు ఒకటే ఆలోచించాలి, ఈ బిజినెస్ నాకు ఉంది, ఇంకేం లేదు. నేను బతకను నేను ఈ బిజినెస్ లేకపోతే, నాకు డబ్బులు లేవు, నాకు జాబ్ ఫ్యామిలీ ఏం లేదు, నాకు అంత ఇప్పుడు ఈ బిజినెస్ అన్నట్టు మీరు కష్టపడి 2 years పని చేయండి. మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని అడగండి, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, నేను ఇంత వర్క్ చేసినా, నాకు ఎందుకు రాలేదు అని. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది అంటున్నారు, ఇన్ని మంత్స్ వెయిట్ చేయాలా, ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాలా, వద్దు ఇది వస్తుందో రాదో కూడా తెలియదు, వెయిట్ చేయడం వద్దు అని మస్తు మంది అన్నారు. మీరు స్టడీ అయ్యి ఒక 20 years అట్లా అప్పుడు స్టడీ అయిపోయి ఉంటది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో జాబో వ్యవసాయమో ఏదో చేసుకుంటూనే ఉన్నారు కదా. ఎన్ని ఇయర్స్ పట్టుంటది మీరు వెయిట్ చేసిండ్రు? అరే మంచి రోజులు వస్తాయి, నా పువ్వు అవుతుంది, నాకు డబ్బులు వస్తాయి అని వెయిట్ చేస్తూనే ఉన్నారు కదా మంచి రోజు కోసం. ఆ మంచి రోజే వచ్చి ఇట్లా మీటింగ్ ఉంది బాబు, ఇది మంచి రోజు వినండి అంటే వింటలేరు. మీరు ఎట్లా తెలుసా, లక్ష్మీదేవి రా అంటున్నారు. ఆమె వస్తేనేమో నువ్వు నాకు లక్ష్మీదేవి కాదు అని అంటున్నారు. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళు ఈ బిజినెస్ లో వచ్చి ఒక 2 years కష్టపడి వర్క్ చేసి వెయిట్ చేసినాక సక్సెస్ రాకుండా ఎందుకు ఉంటది? ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినప్పుడు తప్పులేంది, 2 years బిజినెస్ లో మంచిగా స్టాండర్డ్ గా ఉంటే ఏం తప్పు? అండ్ నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మా డాడీకి జాబ్ ఉంది, 1 lakh శాలరీ. మా మమ్మీకి జాబ్ ఉంది, 1 lakh శాలరీ. మా మమ్మీ సర్వీస్ వచ్చేసి ఒక 20-25 years ఉంటది. మా డాడీ సర్వీస్ ఒక 21-22 years ఉంటది సర్వీస్. సో మా మమ్మీ ఫస్ట్ శాలరీ వచ్చేసి 20,000. మా డాడీది అంత ఐడియా లేదు, ప్రజెంట్ అయితే 1 lakh. అయితే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా 1 lakh కి దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు పట్టింది 1 lakh రావాలంటే శాలరీ. సో మా డాడీకి కూడా నియర్లీ అట్లనే పట్టింది, 22 years పట్టింది 1 lakh సంపాదించడానికి. కానీ నేను ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని మా పప్ప మమ్మీతోని కలిసి మీటింగ్స్ విని బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ చేసి నాకు 2 years లో ఎంత మంచి వాళ్ళని దాటిపోయిన నా ఇన్కమ్. అంటే ఒక్కసారి మంచిగా ఆలోచించండి. నాకు ఇంత చిన్నపిల్లని నాకే అర్థమైందంటే మీరు మంచిగా మనసు పెట్టిని అరే ఇది అవును ఇట్లా అని ఆలోచించితే మీకెందుకు రాదండి? నాకు అర్థమైతలేదు. లైక్ నాకు కూడా చాలా మంది చెప్తారు,
మేడం అంతా ఈ సబ్బుల పేస్ట్ల బిజినెస్ వద్దు మేడం, మనకి కావాలంటే వేరేది ఈ పేరుండే జాబ్ చేసుకుందాం, ఈ సబ్బుల పేస్ట్ బిజినెస్ వద్దు, గలీజ్ ఉంది మేడం, వద్దు, చెప్పుకోవడానికి మంచి లేదు అని అన్నారు. ఓకే, చెప్పాలంటే నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 9th సమ్మర్ హాలిడేస్ 10th లా నేను స్టార్ట్ చేసిన, అంటే 10th వేసుకోండి. చేసినప్పుడు మేడమ్స్ అన్నారు, ఏందమ్మా నీ వీడియోస్ ఇట్లా వస్తున్నాయి అంటే, అవును మ్యామ్ బిజినెస్ చేస్తున్నా అని అంటే, బిజినెస్ ఏం పట్టించుకోకమ్మా, ఇప్పుడు నీది చదువుకునే ఏజ్, చదువుకో, ఓన్లీ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు, బిజినెస్ అవన్నీ మీ పప్ప చూసుకుంటాడు అని అన్నారు. ఓకే మ్యామ్, జస్ట్ ఈ చదువుతాను నేను, ఈ చదువుతాను వదిలేసిన, ఎందుకంటే నాకు బిజినెస్ మీద ఉంది. ఓకే, ప్రిన్సిపల్ చెప్పిండు, అమ్మ అంత సబ్బుల పేస్ట్ల బిజినెస్ ఏమమ్మా, ఏం సాధిస్తావు, పెద్ద అయినాక 10th అయిపోయినాక సబ్బుల పేస్ట్ పట్టుకొని ఇల్లు తిరుగుతా అన్నాడు. సో నేను ఒకటే అనుకున్నా, ఈయన ఏమైనా మీటింగ్ విన్నాడా, ఈయన ఏమైనా బూట్ క్యాంప్ లకు వచ్చిండా, ఈయన చెప్తున్నాడు, నేను చూసినా అని, నాకు తెలుసు బిజినెస్ ఏందని అన్నట్టు ఊరుకున్నా. కొన్ని రోజుల తర్వాత మా లైక్ బెంచ్ మెంట్స్ ఉంటారు కదా క్లాస్ లా, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అంతా సబ్బుల పేస్ట్ల బిజినెస్ ఆపేస్తా అంటేనే మా బెంచ్ లో కూర్చోబెడతామంటే, నేను ఒక్కదాన్ని కూర్చొని చేస్తుంటిని. ఇప్పుడు వాళ్ళే నా 10th ఎండింగ్ వచ్చే వరకు 1 lakh వచ్చేటికి వాళ్ళే, రాగమ్మాయి నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, మమ్మల్ని కూడా జాయిన్ చేసుకో. ప్రిన్సిపల్ సార్ కూడా క్యాబిన్ కి పిలిచి లైక్ ఐడి వేయించుకున్నాడు. టీచర్స్ లైక్ ఒకప్పుడు ఇన్సల్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు. లైక్ సేమ్ థింగ్ కాలేజ్ లో కూడా జరిగింది. ఓకే, నాకు 1 lakh వచ్చిందాక తిట్టిన అనుకుందాం, 1 lakh వచ్చినాక కూడా నాకు ఇన్సల్ట్స్. లైక్ నా కాలేజ్ పోయినా, కాలేజ్ లో అందరు అమ్మాయి ఏంది మాకు అడ్మిషన్ తీసుకో, ఏంది అంత వీడియోలు ఏంది, నువ్వేంది బిజినెస్ ఏంది, అంత చిన్నపిల్ల లెక్క ఉండంటే, ఓకే సార్ మీకు తెలీదు, లైక్ నేను మా ఫాదర్ ఇట్లా బిజినెస్ చేస్తున్నాం, మా డాడీకి రీసెంట్ గానే కార్ గిఫ్ట్ ఇవ్వడం అయింది, ఇట్లా నాకు ఇన్కమ్ ఇంత, ఏం ప్రాబ్లం ఉండదు సార్, పార్ట్ టైం, నేను కాదు డాడీ పేరు మీద ఉన్నది చెప్పిన. అయినా లేదులే, మాట్లాడలే టీచర్స్ అయితే నన్ను చూసుడు ఎట్లనంటే, నేనేదో ఏలియన్ వేరే గ్రహంతం నుంచి వచ్చినట్టు చూసిండ్రు. అయినా నేనేం పట్టించుకోలే. కొన్ని రోజులైంది. లైక్ వాళ్ళకి అర్థమైంది వేరోళ్ళు, ఈ మేడం ఈమె అని ఇట్లా అట్లా, ఈమె మంచి ఒక పొజిషన్ లో ఉంది, ఈమె బిజినెస్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కి సపోర్టింగ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఓకే ఈమె మంచిదే, ఓకే బిజినెస్ చేస్తుంది అంటే మంచి ఫీల్డే ఉందని వాళ్ళు కూడా ఐడీస్ వేసుకున్నారు. సి ఒకప్పుడు ఇన్సల్ట్ చేసిన వాళ్ళే నన్ను ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఎందుకు, నేను పేషెన్స్ ఉండి నేను బిజినెస్ నేర్చుకొని చేసిన కదా. మెయిన్ గా బిజినెస్ లోకి రావాలంటే పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. మాకు కూడా ఫస్ట్ మంత్ ఏం 1,00,000 ఇయ్యలేరు మేడం, మీరు స్టార్ట్ చేసిన కదా, ఇగో 1,00,000 తీసుకోండి, మాకేం ఇవ్వలేరు. మాకు కూడా పీవీలు లేని రోజులు ఉన్నాయి, 10 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, 5 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, పీవీలు కాని రోజులు ఉన్నాయి. మాకు కూడా సేమ్ ఇప్పుడు మేము ఎట్లనో మీరు ఎట్లనో మేము కూడా అంతే. ఇంకా మాకేం కొమ్ములు లేవు. కానీ మేము ఏం చేసినామంటే పేషెన్స్ ఉండి ప్రతి మీటింగ్ వినడం, ప్రతిది పాయింట్ నోట్ చేసుకోవడం, ఇట్లా ప్రతి జూమ్స్ వినడము, ఇట్లా చేసినాం కాబట్టి మేము ఈ లెవెల్లో ఉన్నాం. మీరు చూద్దాంలే ఏం బిజినెస్, మనకి ఇప్పుడు ఉన్నదంతా సంతోషం. ఇప్పుడు మీకు ఉన్నదంతా సంతోషిస్తున్నారు, ఓకే, కానీ ఫ్యూచర్ లో రేట్లు ఎంత పెరుగుతాయి అది ఆలోచిస్తలే. ఇప్పుడున్న ఒకప్పుడు 1,00,000 అంటే 1,00,000, ఇప్పుడు 1,00,000 అంటే 1,00,000నేనా అన్నట్టు. అండ్ చెప్పాలనేది ఏంటంటే, పెద్ద పెద్ద బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళే జొమాటో జాబ్ల కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఎంత చదివినా కానీ జాబ్లు వస్తాయని హోప్ లేదు. ఎందుకంటే ఇప్పుడే ఏఐ టెక్నాలజీ ఉందని జాబ్లు ఉన్నోళ్ళని కూడా పీకేస్తున్నారు. ఒకవేళ జాబ్ వచ్చిందా ఓకే, కానీ ఎంతకు వస్తుంది, మహా అంటే 10,000 నుంచి 50,000 దాకా. దానికి కూడా పొద్దున పోయి రాత్రి దాకా కూర్చొని వర్క్ చేసి స్ట్రెస్ పెట్టుకొని బ్రెయిన్ లా స్పెట్స్ తెప్పించుకొని, మన టైం ఫ్రీడమ్ మన చేతిలో ఉండదు. ఒక రోజు లీవ్ పెట్టాలంటే 1 మంత్ నుంచి అడగాల, సార్ నేను ఒక రోజు లీవ్ పెట్టుకుంటే. ఇదంతా ఎందుకు, మంచిగా మన బిజినెస్ లో ఇంత మంచి టైం ఫ్రీ. మన బిజినెస్ ఎట్లుందంటే, బనానా ఉంటది కదా, పీల్ తీసి అమ్మ తిను అని నోరు దగ్గర తెస్తే నేను తినా అన్నట్టు చేస్తున్నారు కొందరు. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినాక మీరు ఎందుకు వదులుకుంటున్నారో నాకు అర్థమైతలే. నేనేందంటే ఒకటే ఆలోచించిన, నేను ఎంత చదవని, ఓకే నేను చదువుతా, నాకు చదివినని కాదు, మంచిగా చదువుతా, టాపర్నే, కానీ చదివినా కానీ జాబ్స్ వస్తాయని హోప్ లేదు. ఎందుకంటే ఇప్పుడే ఇంత కాంపిటీషన్ ఉందంటే ఇంకా ఫ్యూచర్ లో ఎంత కాంపిటీషన్ ఉంటదని అది ఒక్కసారి ఆలోచిస్తలేరు. ప్రజెంటే చూస్తున్నారు, ఫ్యూచర్ కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను ఓకే, నేను చదువుకున్నా, నీట్ క్రాక్ చేసిన, నేను డాక్టర్ అయినా బిజినెస్ నువ్వు చేయకమ్మా అని అంటారా?
అన్నారు కదా, జస్ట్ నేను పార్ట్ టైం గా చేసుకుంటున్నా. అదొక్కటి ఆలోచించండి. మీరు ఎంత టాపర్లు అయినా కానీ 10-20 వేలకు వర్క్ చేయాల్సిందే. ఇంకా టైం ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు. అదే ఈ బిజినెస్ లోకి వచ్చి అక్కడ ఎఫర్ట్స్ 100% పెడితే ఇందులో ఒక 80% పెట్టండి చాలు. మీరు ఎంత బిందాస్ లైఫ్, మీకు ఒక 1 లాక్ ఉంటది, ఒక కార్ ఉంటది, ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. ఎవరన్నా అడిగితే ఎస్ నేను వెస్టిజ్ చేసుకుంటున్నాను, నేను వెస్టిజ్ బిజినెస్ లో ఒక మెంబర్షిప్ ని అని చెప్పుకోవాలి ఇట్లా గర్వంగా. ఈవెన్ నేను ఎక్కడికి పోయినా నేను గౌరవంగా చెప్పుకుంటా ఎస్ ఐఎమ్ వెస్టిజియన్ అని. బికాస్ నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా. ఈవెన్ మెయిన్ గా ఏంటంటే పేషెన్స్. మీకు నేను ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీనికన్నా మంచిగా లైక్ నాకు ఎక్స్పోజ్ చేయరు. అదేంటంటే ఒక విత్తనం వేసినాక దానికి వాటర్ పోస్తూ మంచిగా ఫర్టిలైజర్స్ ఇస్తేనే కదా ఆ చెట్టు పెరిగి పెద్దగా అవుతుంది. లైక్ సేమ్ మీరు ఇట్లనే ఆలోచించండి. లైక్ ఆ సీడ్ ప్లేస్ లో మనం తీసుకోండి, ఆ వాటర్ ప్లేస్ లో మన మీటింగ్స్ తీసుకోండి. సీడ్ ని నాటినాం భూమిలో, మనం బిజినెస్ లోకి ఎంటర్ అయినాం, వాటర్ పోస్తున్నాం అంటే మీటింగ్స్ వింటున్నాం. లైక్ సీడ్ కి నీళ్లు పోస్తేనే కదా చిన్నగా 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 పెరిగి పండ్లు ఇస్తుంది. మనం కూడా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మీటింగ్స్ విని 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 మనం సిఎన్సి చేసి చేసి చేసే కదా మనం ఒక లెవెల్ కి వస్తాం. ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి వచ్చిన, బ్రౌన్ ఈవెన్ సిల్వర్ కి వచ్చినా అని ఎఫర్ట్స్ పెడితేనే కదా వస్తాం. నార్మల్ గా కళ్ళు మూసుకొని కాదు కదా. లైక్ అదొక్కటి ఆలోచించండి. మీకు ఇంతే డబ్బులు కావాలా, మీరు ఇంతే వర్క్ చేయండి. మీకు ఇంత డబ్బులు కావాలా, మీరు ఇంత వర్క్ చేయండి. మీరు ఇంతే వర్క్ చేసినా ఇన్ని డబ్బులు కావాలంటే కుదరదు కదా అండి. మీరు ఎంత లేదా మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎంత వర్క్ చేస్తే అంత వస్తాయి. అండ్ నేను చెప్తున్నా ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్వరు ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ముళ్ళదారులు ఉంటాయేమో, కానీ తర్వాత పూలదారులు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. లైక్ నేనా ఇది ఒక ఇప్పుడు నేను లైక్ చూస్తా కదా, నేనేనా ఇంత మంచిగా ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నా. ఒకప్పుడు నేను ఎట్లుంటుండే, ఏముంది చాక్లెట్ తినాలా, ఫోన్ చూడాలా, డాడీతో ఆడుకోవాలా, మమ్మీతో ఆడుకోవాలా, అయిపోయి అంతే. కానీ ఇప్పుడు లైక్ నా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఈ మీటింగ్ వినాలి, ఈ మీటింగ్ వినాలా, ఇట్లా లైన్స్ వేయాలి, ఇట్లా ఇది చేస్తే ఇది అవుతుంది అన్నట్టు ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే కదా అండి ఫ్యూచర్ బాగుంటది. లైక్ నేను ఫ్యూచర్ లోనే చూసుకుంటా అంటే ఫ్యూచర్ లోనే అప్పుడు మీకేం మెరాకిల్స్ జరగవు కదా. మీరు పోయి ఇప్పుడే సీడ్ వేసేసి చెట్టురా 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 అంటే రాదు కదా. ఇప్పుడు విత్తనం వేస్తేనే అప్పుడు మొక్క మొలుస్తుంది అట్లా. ఈవెన్ నేను చెప్తున్నా కదా, మీరు ఏమి బిజినెస్ లో ఫుల్ టైం చేయమంటలేము, జస్ట్ పార్ట్ టైం గా ఉంటూ నేర్చుకోండి అంతే. ఈవెన్ లైక్ నా చాలా మంది ఫ్రెండ్స్ కూడా నాకు ఎట్లా చెప్పిందంటే, నువ్వు బిజినెస్ చేస్తావా, నేను నీతో మాట్లాడు అంతే. ఇది ఏం బిజినెస్ చేస్తున్నావు, చీ అట్లా చెయ్యకంటే కూడా లైక్ నీకు ఏం తెలుసు చూద్దాం ఫ్యూచర్ లో అన్నట్టు ఉండి. ఇప్పుడు అలా అంటారు, ఇట్లా చెప్పుకుంటారు, మా ఫ్రెండ్ ఇట్లా బిజినెస్ చేస్తుంది అన్నట్టు ఇట్లా చెప్పుకుంటారు. లైక్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒకప్పుడు తిట్టిన వాళ్ళే ఇప్పుడు మెచ్చుకుంటారు. బికాస్ నేను పేషెన్స్ ఉండి మంచిగా వర్క్ చేసిన కాబట్టి. మీరు వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టండి, మీకు రిజల్ట్ రాకపోతే నన్ను వచ్చి అడగండి అని నేను లైక్ హామీ ఇస్తున్నా అన్నట్టు నేను చెప్తున్నా కదా. అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఈ బిజినెస్ లోకి వచ్చినాక. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు, కానీ ఈ బిజినెస్ నన్ను పెద్దదాన్ని చేసింది. నేను ఒక 16 ఇయర్స్ ఉంటాయి మా డాడీ ఐడి మీద చేస్తున్నా. ఈ బిజినెస్ అర్థం చేసుకొని చేస్తున్నా కాబట్టి నేను ఇంత మంచిగా ఉన్నా కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా కదా అని అనిపిస్తది. అండ్ నేను చెప్తున్నది ఏంటంటే జాబ్ 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 అని మస్తు మంది వెంట పడుతున్నారు కానీ అది టెంపరీనే. వాడికి కోపం వచ్చిందా మిమ్మల్ని పీకేసినా పీకేస్తారు, మీ శాలరీ తీసేసినా తీసేస్తారు. అది మీరు ఎన్ని రోజులు పని 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 చేస్తే ఒక 1000-2000 పెంచుతాడు. కానీ మన బిజినెస్ లో ఒకళ్ళు ఇచ్చే శాలరీ కాదు, మన చేతిలో ఉంటది మన శాలరీ. లైక్ ఇంత ఇన్కమ్ కావాలి, నాకు ఇంత నేను పని చేస్తా, నాకు ఇంత ఇన్కమ్ కావాలి, ఈ పని చేస్తా, అట్లుంటది. మీ చేతుల్లోనే ఉంటది. ఎవరి కింద మీరు పని చేయని అవసరం లేదు. మీకు ఎంత పెద్ద డ్రీమ్స్ ఉండి ఎంత పెద్ద అచీవ్మెంట్స్ చేయాలనుకుంటే అంత పెద్దగా అవుతుంది. ఈవెన్ మేము చాలా మంది అంటారు కదా బిజినెస్ ఇది వెస్టీజ్ అనేది పూర్ పీపుల్ కోసమే అని. ఎవరు చెప్పిండ్రు మీకు పూర్ పీపుల్ కోసం అని? ఈవెన్ నేను ఒకప్పుడు నా బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేము ఒకవేళ ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళినా, నేను మమ్మీ డాడీ వెళ్ళినాం. సో ఒక బంచ్ ఆఫ్ కంపాక్సెస్ చూస్తా, కంపాక్సెస్ చూస్తా. అందులో నేను సెలెక్ట్ చేసుకుంటా, అంటే ఒక 8 ఉన్నాయా,
ఓకే 8లో ఏది బెస్ట్ ఉంది, ఓకే ఇది బెస్ట్ ఉంది, ఇది తీసుకుంటా అన్నట్టు ఇట్లా చూస్తా. చూసి డాడీ ఇది నచ్చింది అంటే ఓకే 500 ఉందా, ఓకే ఒకటి తీసుకున్నాం, ఓకే కొనేస్తాం. కానీ ఇప్పుడు ఎట్లుంది, ఆఫ్టర్ స్టేజ్ పోతా చూస్తా 8 కాంపాక్స్ లో 8 నచ్చినాయి, 8 కొనేసుకుంటా. ఎందుకంటే అప్పుడు కొంచెం లైక్ ఎంత ఉన్నా గానీ ఇద్దరిది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత అనుకున్నా గానీ ఇల్లుని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కాబట్టి లైక్ కొనిస్తుండే అన్ని ఫుల్ హ్యాపీగా ఉంటుండే. కానీ అదొక లిమిట్ లో ఉంటుండే. లైక్ ఇప్పుడు 10 బొమ్మలు చూసిన నేను, అందులో 5 నచ్చినాయి, 5లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు 10 బొమ్మలు చూసిన 5 నచ్చినాయి, 5 కాదు 8 కొనుక్కుంటున్నా. అట్లాంటి లెవెల్కి వచ్చింది. అట్లా చేస్తుంది వ్యక్తి. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండ్ నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే చెప్పకండి. ఇప్పుడు మీరు చిల్డ్రన్ అంటే ఒక డిగ్రీ పిల్లల దగ్గరికి వెళ్ళింది మీరు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి, వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ల గురించి చెప్పకండి. ఫస్ట్ వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ చెప్తే వాళ్ళు ప్రజెంట్ ఏం మంచిగా లేదు, ఫ్యూచర్ ఏం అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ సడన్ బాయ్ ఒక అబ్బాయి ఉన్నాడు, లైక్ నేనేం చెప్తా, ఆ, అరే ఇప్పుడు నేనే లెవెల్లో ఉన్నా, నువ్వు చేసుకో, నువ్వు కూడా మంచి లెవెల్ ఉంటావు, నీకు ఇష్టమైన బైక్ అంట. సపోజ్ ఆయన డ్యూక్ చెప్పిండు, ఓకే నువ్వు ఈ బిజినెస్ లో కష్టపడి 1 ఇయర్ పని చేయి, ఇన్ని రోజులు వెయిట్ చేసినావు కదా, 1 ఇయర్ కష్టపడి నేను ఎట్లా చెప్తే అట్లా చేయు, నీకు నీ బైక్ రాకపోతే నన్ను అడుగు అన్నట్టు ఇట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి అలా మైండ్ సెట్ ఎట్లుందని ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నీకు ఒక ముసలి వాళ్ళ దగ్గరకు పోయి ఇగో నువ్వు బిజినెస్ చేయమ్మా నీకు డ్యూక్ బండి వస్తది అని చెప్పిన అనుకో, వాళ్ళు బతుకుతేనే చాలమ్మా ఇంకా ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఉంటారు. సో వాళ్ళ దగ్గరకు పోయి ఏం చెప్పాలి, సప్లిమెంటరీస్ గురించి చెప్పాలా. ఇగో ఈ సప్లిమెంటరీస్ అంటే ఇట్లా హెల్దీగా ఉంటావు, ఇట్లా మోకాళ్ళ నొప్పులు పోతే ఇగో వీళ్ళకి పోయినాయని వీలైతే వాళ్ళతో మాట్లాడిపియాల. సో వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తది, అరే ఈయన నిజమే చెప్తున్నాడు, వీళ్ళకి నిజంగానే తక్కువ అయినాయి అన్నట్టు. అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి చెప్పాలా. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకో, ఒక కపుల్, వాళ్ళ దగ్గరకు పోయి ఇగో ఇవి వాడని అనొద్దు, మీ ఇగో ఇట్లా ఫ్యూచర్ ఇట్లుంటది, మీ పిల్లలకి ఇట్లా బాగుంటది, మీరు ఇట్లా బిజినెస్ పార్ట్ టైం గా చేయొచ్చు, ఇట్లా చెప్పాలి. ఒక్కొక్కళ్ళకు చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అండి, ఏంటంటే అందరి దగ్గర ఒకటే టాపిక్ చెప్తారు. నువ్వు ముసలోళ్ళ దగ్గరకు పోయి బండిల గురించి ఫ్యూచర్ ప్లాన్ల గురించి చెప్తే వాళ్ళేం పట్టించుకోరు కదా. అట్లా ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకే చెప్పాలి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. స్టడీ చేసుకుంటూనే నేను ఈ బిజినెస్ మా డాడీ ఐడి మీద పార్ట్ టైం గా చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడన్నా కానీ మీరు ఈ బిజినెస్ ని లైట్ గా తీసుకోకండి. ఇప్పుడు మీకు అనిపిస్తది ఏం బిజినెస్ అనిపిస్తుంది, ఫ్యూచర్ లో అరే ఏమన్నా బిజినెస్ ఎందుకు వదులుకున్నా అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే ఈవెన్ నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఇట్లా నేను బిజినెస్ ఇస్తున్నా, మీరు నన్ను మస్తు లైక్ చేస్తారు కదా, నా కింద జాయిన్ అండి, మనం ఇట్లా ఫ్యూచర్ లో అందరము ఇట్లా ఇట్లుంటది రా డ్రీమ్స్, మనం మన పేరెంట్స్ కి కారు కొనిచ్చి తిప్పుదాం, మనం ఒక మంచి కారు కొనుక్కుందాం, చిన్నప్పుడే సెటిల్ అయిపోదాం, ఎంత బాగుంటదిరా అంటే, పిసలేసిందా రాగమై, ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు, ఏం బిజినెస్ లేదేంలే అంత అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు రాగమై ప్లీజ్ ఐడి చేసి మాకు కూడా నీ లెక్క చేయు కదా అని అంటున్నారు. లైక్ ఏదున్నా పేషెన్స్ ఉండి మంచిగా వర్క్ చేయండి. మేమైతే మీటింగ్స్ లో పోయినప్పుడు, విజయవాడ మీటింగ్, చలో విజయవాడ, రూమ్స్ లేవా, కార్లోనే వండుకుంటాం, ఫుడ్ ఫుడ్ పక్కకు పెట్టేసి ఫస్ట్ మీటింగ్ విన్నదా మనకు అర్థమైందా, అయిపోయి కడుపు నిండిపోయింది అన్నట్టు. మీకు చాలా మంది నేను మీటింగ్స్ కి వచ్చినప్పుడు కూడా చూస్తున్నది ఏంటంటే, బయట తిరుగుతున్నారు మస్తు మంది, అది కావాలా ఇది కావాలా, ఆకలి సగం మంది ఓకే ఆకలి అవుతుంది వాష్రూమ్ అది ఓకే, కొంతమంది అయితే బయట కూర్చొని ఫోన్ చూసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఒట్టిగా టైం పాస్ చేస్తున్నారు. అది ఎందుకు అబ్బా, ఆయన వాళ్ళు మంచిగా లక్ష్మీదేవి వచ్చి రాబాబు అంటే నేను రానమ్మా రానమ్మా అన్నట్టు చేస్తున్నారు. ఈవెన్ మళ్ళీ అట్లా చేస్తారు, మేడం మాకు డబ్బులు రాలేవు, మాకు ఏం రాలేవు, మీకే వస్తున్నాయి, మీరు మమ్మల్ని వాడుకున్నారు. ఏం వాడుకున్నామో నాకు అర్థం కాదు. మనం వాళ్ళని పైకి తేవాలని చూస్తే వాళ్ళు ఇంకా మనల్నే వాడుకున్నారు అని అంటుంది. ఏంటో ఏమో, కానీ నేను చెప్తున్నా కదా, నాకు రిజెక్షన్స్ రాలేవని నేను అంటలేను. నేను నాకు తెలిసి 100 మందికి చెప్తే ఒక్కళ్ళు ఇద్దరు వస్తుండే. అండ్ నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టిన అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మేము ఇప్పుడు సపోజ్ జర్నీ ఏదన్నా టూర్ పోతున్నాం,
ఇట్లా 3 సీట్స్ ఉంటాయి కదా ట్రైన్ లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ పడ్డదా, సీట్ పక్కన వాళ్ళు ఉంటారు కదా, అలా ముందట ఏం చేస్తుంటే కావాలని సిఎండి తీస్తుంటుంది, జ్ఞానపేజ్ తీస్తుంటుంది, అవి తీసి అలా ముందట యూజ్ చేస్తుంటుంది. ఒకవేళ అమ్మాయి ఉంది అనుకో, మంచిగా అనిపించింది అనుకో, అరే మంచిగా ఉంది తెల్లగా ఉంది అనిపించింది, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటుంది. ఇవి ఎక్కడి ఇవి ఏం కంపెనీ మంచిగా ఉంది అంటే, ఇట్లా బిజినెస్ ఇది ఇట్లా మంచి బిజినెస్ గురించి చెప్పా, అప్పుడు జస్ట్ ప్రొడక్ట్ గురించే చెప్తా. వాళ్ళకి నచ్చి అవునా ఈ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, బయట దొరకదు అంటే, ఏడ దొరుకుతుంది అంటే ఇట్లా దొరుకుతుంది. ఓకే వాళ్ళు ప్రొడక్ట్స్ యూజ్ చేసి అరే నేను కూడా జాయిన్ అవుతా ఈ బిజినెస్ లా అంటారు మీటింగ్ విన్నాక. అట్లా బస్ లో పోతామా, బస్ లో పక్కన ఆమెకి ఎందుకు ఖాళీ కట్ట, ఇట్లా 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 మీరు ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఇట్లా బిజినెస్ ఉంది, ఇగో ఇట్లా చెక్కులు కావాలని వాళ్ళ ముందట మంచిగా లీడర్స్ వీడియోలు పెడతా. వాళ్ళు చెప్తారు కదా, నేను ఒక రైతుని కానీ ఇప్పుడు నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, నేను బిఫోర్ వెస్టీజ్ ఇది ఆఫ్టర్ వెస్ట్, అది చూసి అప్పు ఏందమ్మాకి ఇట్లా ఎట్లా వస్తున్నాయి అంటారా, అయిపోయి నంబర్ తీసుకో, చెప్పాలా, ఐడి వేయాలా, అయిపోయి బిజినెస్. మళ్ళా ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. మేము ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నామంటే నేనే కాదు, ప్రతి ఒక్క లీడర్ ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. మీకు వాళ్ళతో సంబంధం లేదు, మీరు చెప్తున్నారా, వాళ్ళకి అదృష్టం ఉందా వస్తారు, అదృష్టం లేదా వాళ్ళది అంతే ఇంకా. అండ్ నేను ఉ, చాలా 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 ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. ఏంటంటే మా డాడీకి 22 lakhs వర్త్ గ్రాండ్ విటారా కార్ ఇచ్చిన. సో దాంట్లో ఫీచర్స్ ఎట్లుంటాయంటే, మనం ఒకవేళ బ్యాటరీ మీద నడుస్తుందంటే ఇంజన్ ఆఫ్ ఉంటది, బ్యాటరీ మీద నడుస్తా ఉంటది. ఒకవేళ బ్యాటరీ ఇంజన్ మీద నడుస్తుందంటే బ్యాటరీ ఛార్జ్ అవుతా ఉంటది. అంటే ఈవీ వెహికల్స్ కంటే ఛార్జింగ్ పెట్టాలి, మా వెహికల్ కి అట్లా ఛార్జింగ్ ఉంటుంది. ఇంజన్ మీద నడుస్తూనే ఉంటది, ఇటు బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంటది. మా డాడీకి నేను మస్తు సార్లు అంట, పోయేటప్పుడు అది డిస్ప్లే వస్తుంది ఛార్జింగ్ ఎక్కేది, అదే పెడతాడు. ఏం డాడీ అంటే, అదొక ఆనందం చిన్ని నీకు తెలియదు అని అంటాడు. ఏం ఆనందమో అనుకున్నా. అంటే ఇట్లా చెప్పుకుంటాడు మా డాడీ, మా కూతురు నాకు కార్ ఇచ్చింది, మా కూతురు నాకు తిప్పింది అని. లైక్ ఐ ఫీల్ వెరీ సో హ్యాపీ. అండ్ చిన్నప్పుడు మా డాడీ నన్ను బాగా ఫ్లైట్స్లలో తిప్పుతుండే. నేను అంటుంటిని, డాడీ నేను తిప్పుతా పెద్ద అయినాక మంచిగా డబ్బులు సంపాదించి అంటుండే. ఇప్పుడు మా డాడీ నన్ను స్టేట్స్ తిప్పిండు, నేను మా డాడీకి కంట్రీలో తిప్పుతున్నా. థాయిలాండ్ పోయిండు, ఫుల్ ఎంజాయ్ చేసిండు. దుబాయ్ పోయిండు, ఫుల్ ఎంజాయ్ చేసిండు. అండ్ మా మమ్మీకి కూడా నేను చిన్న ఉన్నప్పుడు చెప్తుంటిని, మమ్మీ నేను నీకు పెద్ద అయినాక మంచి కిరీటం పెట్టి మంచి పూలతో ఇట్లా వేసుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా మమ్మీ అని చెప్తుంటిని. ఇప్పుడు సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ప్రతి అచీవర్స్ నైట్ లో, ప్రతి బూట్ క్యాంప్ లో, ప్రతి ఛాంపియన్స్ డే లో నా బదులు నేను మా మమ్మీకి కిరీటం పెట్టించి లైక్ స్పీచ్ ఇచ్చి ఉమెన్స్ డే లో కానీ ఎక్కడైనా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బికాజ్ నేను ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత మంచిగా అచీవ్ అయ్యి మా పేరెంట్స్ ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. మా మమ్మీకి ప్రతిసారి మా మమ్మీ కిరీటం పెట్టినప్పుడు ఇదే చెప్తా, మమ్మీ చూడు నేను నీకు చిన్నప్పుడు చెప్పిన కిరీటం పెట్టి నేను చూసుకుంటా, కిరీటంతో నిన్ను ట్రీట్ చేస్తా, కిరీటం నీ నెత్తి మీద పెడతా అని. ఇప్పుడు చూడు మమ్మీ నీకు కిరీటం పెట్టిన నేను నెత్తి మీద అని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ. ఒక పాప ఇట్లా చేస్తుందని లైక్ కొందరు నమ్మరు, కానీ నమ్మేలాంటి నిజం ఉంది ఇది. అండ్ చాలా చాలా హ్యాపీ ఏంటంటే నేను ఇంత మంచి స్టేజ్ లో కొన్నా, ఇంత మంచి కార్లలో తిరుగుతున్నా, ఇంత మంచి స్టడీ ఉంది అని, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ వెస్టీజ్ అండ్ మై పేరెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై పేరెంట్స్ అండ్ వెస్టీజ్. అండ్ నేను చెప్తున్నా కదా, నాకేం రిజెక్షన్స్ రాలేవని కాదు, 1 year స్ట్రగుల్ పడ్డా నేను కూడా. 1 year అంటే 1 year, కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినామంటే మా ఫ్యామిలీ మాకు తెలుసు. నైట్ పడుకోకుండా, తిండి తినకుండా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి లీవ్స్ పెట్టుకుంటా, ఆడిపోయి ఇడిపోయి ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటా ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాం. మాకు తెలిసి ఇప్పుడు మా టీం ఒకవేళ పర్టికులర్ ఉంటుంది టీం అంటే, మమ్మల్ని ముందు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది. అట్లా రిజెక్షన్స్ అనేది కామన్. మనము ఎదుగుతున్నామంటే తొక్కేసేటోళ్ళు తొక్కేయాలనే చూస్తారు. కొంతమంది ఏం చేస్తారు, లైక్ కాల్ చేసి ఇట్లా ఈ బిజినెస్ కాదు ఇంకో బిజినెస్ ఉంది, ఇందులో జల్దీ ఇట్లా మనీ వస్తాయని. నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, కానీ అవన్నిటిని వదిలేసి వెస్టీజ్, ఓన్లీ వెస్టీజ్ అని పట్టుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా, ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నా. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. అండ్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక్కటే, రిజెక్షన్స్ అనేది అందరికీ కామన్.
మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత మనీ వస్తుంది. అండ్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు కష్టపడుతున్నారేమో కానీ ఫ్యూచర్ లో ఎంత సుఖపడతారు అదొక్కటి ఆలోచించండి. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్ ఒక పేరెంట్ ఉన్నాడు. మా డాడీనే తీసుకున్నాం ఎగ్జాంపుల్. మా డాడీ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసిండు అనుకుందాం. చేసిండు. సర్టెన్ ఏజ్ వచ్చింది. లైక్ నేను ఫ్యూచర్ లో మా డాడీ దగ్గరికి పోయి, డాడీ నువ్వు ఏం చేసినావని నాకు అంత ఏం సంపాదించి పెట్టినావు నాకు, ఉన్న అప్పుడున్న ల్యాండ్ అది ఇప్పుడు దేనికి కూడా అయితలేదు. ఓకే ఉంది, అదెంత ఇగో గింత అవుతుంది ఆ ల్యాండ్ ఇప్పుడు ఈ జనరేషన్. డాడీ అప్పుడు ఏం సంపాదించి పెట్టినావు అని అనొద్దు. ఒక లైక్ ఒక డాటర్ ఇప్పుడు ఒకవేళ మా డాడీ వెస్టిజ్ చేసిండు, ఇంత మంచిగా ఉంది నాకు వచ్చింది, తర్వాత నాకు జనరేషన్ కి వస్తది. వాళ్ళు అంటారు, అమ్మా తాత అప్పుడు ఇట్లా చేసిండు, మా తాత వల్ల మేము ఇట్లా తిరుగుతున్నాం, మేము ఇట్లున్నాం. లైక్ ఇప్పటికి నేను ఇప్పుడు మా తాత ఉంటాడు. మా తాత నాకు మస్తు ల్యాండ్స్, మస్తు ఇల్లు, మస్తు ప్రాపర్టీ, లైక్ ఫుల్ రిచ్ ఇచ్చిండు. ఇస్తే నేను రోజు మా తాతకి పూజ చేస్తా. ఎందుకు చేస్తా? అరే ఇట్లా తాత నన్ను హ్యాపీ. మా ఫ్రెండ్ అడుగుతాం, మీ తాత ఫోటోకి నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావంటే, నేను ఎందుకు ట్రీట్ చేస్తా అంత, మా తాత ఏం సంపాదించిపోయినాను, నీకంటే మీ తాత అన్ని ఇచ్చిపోయాడు, మాకేమి ఇచ్చిండు అని తిడతారు వాళ్ళ తాతని. లైక్ ఆ సిచ్యువేషన్ రావద్దు ఏ పేరెంట్ కి. ఎందుకంటే మీరు తిట్టిపించుకోవాలి. అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఎట్లుందంటే అట్లుంది, వేరే లెవెల్ పోతుంది టెక్నాలజీ. ఇప్పుడున్న ₹1,00,000 ఫ్యూచర్ లో 10 రూపాయలతో సమానమేమో చెప్పలేము. సో మీరు లైక్ ఏం మా డాడీ ఏం చేసి నాకు, మా తాత ఏం చేసి నాకు అనుకోవద్దు. అంటే ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసి మీ పిల్లల కోసం బిజినెస్ చేస్తే అప్పుడు రోజు పూల దండతోని మిమ్మల్ని పూజిస్తారు. మా డాడీ ఇట్లా చేసిండు, నాకు ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నా అంటే కారణం మా డాడీ అని ఇట్లా ప్రౌడ్ఫుల్ గా చెప్పుకుంటారు. అట్లా తిప్పించుకోకుండా స్టేజ్ నుంచి ఇట్లా రావాలా. లైక్ అంటే తిడతారంటే అట్లని కాదు, ఏం సంపాదించిండు నాకు, మా డాడీ ఏం చేయలేదు నాకు అని అనకుండా, మా డాడీనే నాకు అన్ని చేసిండు, మా మమ్మీనే నాకు అన్ని చేసింది, మా మమ్మీ లేకపోతే నేను ఇప్పుడు ఈ లెవెల్లో లేకపోతుండే అన్నట్టు చేయండి. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ కాదు. ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి చిన్నపిల్లలు ఈ బిజినెస్ ఎవరు లేరు. ఆల్మోస్ట్ డిగ్రీ దాటిన వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ పేరెంట్సే ఉంటారు కాబట్టి మీరు లైఫ్ అంతా చూసిండ్రు. మీరున్నప్పుడు వేరే లైఫ్ ఉంది, ఇప్పుడు వేరే లైఫ్ ఉంది. ఒకప్పుడు 10 రూపాయలకి ఒక డ్రెస్ జత వస్తుండేనంట. మా మమ్మీ చెప్తది ఎప్పుడు. ఒకప్పుడు 10 రూపాయలకి మేము పోయి పెళ్లిళ్ళకి బట్టలు కొనుక్కొచ్చుకుంటుంటిమి. ఇప్పుడు చూడు 10 రూపాయలకి 10 రూపాయల చాక్లెట్ కూడా రాదు అని. లైక్ ఇప్పుడే ఇట్లుందంటే ఫ్యూచర్ జనరేషన్ ఎట్లుంటదో ఆలోచించండి. మీకోసం కాదు, మీ పిల్లల కోసం చేయండి బిజినెస్. ఇప్పటి నుంచే మీ పిల్లలకు నేర్పియండి బిజినెస్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏముంది బిజినెస్ లో అని మీరు నేర్పించి చూడండి. వాళ్ళకి కూడా ఫ్యూచర్ మీదే. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ గోల్స్ అడగండి. వాళ్ళ గోల్స్ ఇప్పుడు నాకుంది బిఎండబ్ల్యూ కారు అని ఉంది నా గోల్. లైక్ నా రూమ్ లో అన్ని అవే ఫోటోలు ఉంటాయి, బిఎండబ్ల్యూ. మా డాడీ చిన్న నీకు బిఎండబ్ల్యూ కావాలంటే, మాకు కావాలి డాడీ అని అంటే, సరే ఇగో ఇట్లా బిజినెస్ మంచిగా నువ్వు వర్క్ చేసినావు అనుకో, మంచి ఎఫర్ట్స్ పెట్టినావు అనుకో, నీకు నువ్వు 18 years వచ్చేలోపు నువ్వు బిఎండబ్ల్యూ నడుపుతా అన్నాడు. నేను బిజినెస్ చేసింది ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ చూసి కాదు, నాకు బిఎండబ్ల్యూ అని చెప్పి నాకు అదొక్కటే బిఎండబ్ల్యూ అంతే, అదొక్కటే కనబడి. ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ అర్థమైనాక బిఎండబ్ల్యూ ఇంకా ఫార్చునర్స్ అన్ని కార్లు కనిపిస్తున్నాయి. అట్లా బిజినెస్ లోకి ఒక్కసారి ఎంటర్ అయినాక బిఫోర్ బిజినెస్ మనం ఒకళ్ళం ఉంటాం, ఆఫ్టర్ బిజినెస్ ఒకళ్ళం ఉంటాం. ఒకప్పుడు నేను ఎట్లుంటుండేనంటే నార్మల్ క్యాండిడేట్, ఏదో నార్మల్ గా అంతే. కానీ ఇప్పుడు ఈ కోట్ వేసుకొని ఈ యూసిడి అనే బిల్ల అంటే ఇది పెట్టుకొని ఎంత హ్యాపీగా ఉన్నా. అండ్ నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఆల్మోస్ట్ పిల్లలు, నా ఏజ్ పిల్లలని కూడా కాదు, నా ఏజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం లే ఫోన్, రీల్స్ రీల్స్ రీల్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ అంతే, ఇంకేం ప్లే. ఓకే వీడుకోవాలి, ఇది తినాలా, వచ్చినాం దుంకినాం దోస్తులతో ఎంజాయ్ అంతే. ఈవెన్ చాలా మంది స్టడీస్ మీద కూడా ఫోకస్ చేస్తారు ఈ జనరేషన్. కానీ నేనేం చేసిన, లైక్ నేను ఒక చిన్న మార్పు నన్ను ఇంత హ్యాపీగా ఉంచుతాను అనుకోలేదు. నేను వాళ్ళు రీల్స్ చేసే బదులు నేను ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తుండే. స్నాప్చాట్ యూజ్ చేసే బదులు ఎట్లా మీటింగ్స్ చెప్పాలి, ఎట్లా ఏం చేయాలని అది ఆలోచిస్తుండే. అందరూ తిరుగుడు ఆలోచిస్తే నేను ఎప్పుడెప్పుడు ఏ మీటింగ్ పోవాలని ఆలోచిస్తుండే.
అందరు అది తినాలి ఇది తినాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్స్ గురించి ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈవెన్ ఇప్పటికీ కూడా ప్రతి ప్రొడక్ట్ వాడతాం, ప్రతి అంటే ప్రతి వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ మా ఇంట్లో ఉంటుందని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటా. ఆయిల్ మన ఆయిల్, పౌడర్ మన ఆయిల్. ఈవెన్ నేను బయట చాక్లెట్స్ కూడా తినా తెలుసా ఈ బిజినెస్ లో. లైక్ మనకు ఒక్కసారి బిజినెస్ లో బయట జరుగుతుంది ఏంది, మన బిజినెస్ లో ఉంది ఏంది, బయట ఎంత కల్తీ ఉంది, మన బిజినెస్ లో ఎంత నేచురల్ ప్రొడక్ట్స్ నేను తెలిసినాక బయట తినబుద్ధి కాదు. ఈవెన్ నాకు ఇప్పటికీ బయట చాక్లెట్స్ తింటా అనుకోండి, కానీ అంత తినం. ఆల్మోస్ట్ గమ్మీస్, చాక్లెట్స్, మన వెస్టిజ్ చాక్లెట్స్, ఎనర్జీ బార్స్, 3 ఫ్లేవర్స్ ఉన్నాయండి మనకి. ఎనర్జీ బార్స్, గమ్మీస్ ఉన్నాయి, ఇంకేం కావాలా అవే తింటా నేను, ఇంకేం తినం. ఈవెన్ నన్ను స్కూల్లో కూడా మస్తు ఇన్సల్ట్ చేసిండు, స్కూల్లో కాలేజ్. అంత గివి చాక్లెట్లు, అంత గిట్లు ఉన్నాయి, మంచిగా డైరీ మిల్క్ తినకన్నా ఏమేమో తింటున్నావు రాగమయ్య అంటుండే. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్తుంటే, ఒకటే ఎగ్జాంపుల్, మీ చాక్లెట్ ఎంత అంటుండే, 10 రూపాయలు అంటుండే. నాది మరి 60 రూపాయలు, 60కి 10కి తేడా ఉందా లేదంటే, అయితే మాత్రం అంత కాస్ట్లీ చాక్లెట్ అయినా ఏం టేస్ట్ లేదండి. వాళ్ళు ఇది చూస్తున్నారు, నేను ఇది చూస్తున్నా. లైక్ ఏదన్నా తిన్నాక లోపలికే కదా పోయేది, అది పోయి మనకి ఎనర్జీ ఇవ్వడం కావాలా, టేస్ట్ మనకు అవసరం లేదు అని నేను చెప్తుంటే వాళ్ళు అంటుండే. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాగమయ్య ఐడి ప్లీజ్ ఇట్లా అట్లా అంటున్నారు. అయిన మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే నన్ను ఫుల్ జెలస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒకప్పుడు మీటింగ్స్ వద్దు, ఏం చేయకు, నువ్వు మీటింగ్స్ ఇస్తే నీతో మాట్లాడడం మాకు నచ్చదు, ఇదంతా అంత అంటుండే. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు వచ్చి నా జూమ్ సెషన్ కూడా వింటున్నారు, యూట్యూబ్ లో లైవ్ పెట్టుకొని వింటున్నారు, నా వీడియోస్ వింటున్నారు. లైక్ ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ లో ఉన్న రాగమే ఈ స్టేజ్ లోకి వచ్చింది. ఈ మధ్యలో గ్యాప్ ఏంది, నేను చేసిన హార్డ్ వర్క్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, నేను పెట్టిన ఎఫర్ట్స్, నేను పేషెన్స్ ఉండడం వల్లనే కదా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినా. అందరు ఇక్కడే చూస్తున్నారు, ఇక్కడే చూస్తున్నారు, మధ్యలో ఉన్న గ్యాప్ లో ఉన్న అది ఏం చూస్తలేరు. లైక్ ఎందుకు అది అర్థం కాదు. ఇది ఏం జాబ్ కాదు, పర్టికులర్ శాలరీ ఇవ్వడానికి, ఇది ఒక బిజినెస్. బిజినెస్ అంటే మీరు ఎంత చేస్తారో అంతే వస్తాయి. అండ్ నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఈ బిజినెస్ ని వదులుకోకండి. మీరు మంచిగా కష్టపడి చేస్తే మీరు కాదు, మీ 3 తరాలకి మీరు కూర్చోబెట్టి తినిపించేంత ఉంది ఈ బిజినెస్ లో దమ్ము. సో అందరూ ఈ వెస్టీజ్ అనే బిజినెస్ ని మంచిగా యూజ్ చేసుకొని, మంచిగా బిజినెస్ చేసుకొని, మంచి మంచి లెవెల్స్ కి వెళ్ళి అందరూ త్వరలో క్రౌన్ డైరెక్టర్లు అయ్యి 1 lakh ఇంకా కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చాలా బాగా చక్కగా మాట్లాడావు. అయితే ఇప్పుడు మనం లీడర్స్ అందరినీ కూడా క్వశ్చన్ అడుగుతాను. అయితే సాయి రాగమేని మనం అందరం కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతాం. మీ వైపు నుంచి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అనుకోండి, మీరు అందరూ చాట్ రూపంలో చెప్తే నేను అడుగుతాను. సో అడగమంటారా? ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో మంచి మంచి పాయింట్స్ అడుగుదాం. అసలు ఏంటి అనేది మీ అందరి మైండ్లో కొన్ని నాటుకొని ఉంటాయి కాబట్టి మీరు అడగమంటే అడుగుతాను. సో కంపల్సరీగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో మనం కంపల్సరీగా సాయి రాగమేని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అడిగి తను చెప్పే పాయింట్లు అందరికీ ఉపయోగపడతాయి. మరి అడిగే మీరు అందరూ ఓకే అంటే నేను అడుగుతాను. ఓకేనా? మా మొబైల్ ఇటు తిప్పమ్మా, ఆటంగా ఓకే, హారిజాంటల్ గానా రొటేట్ చేస్తాం. ఎస్, ఓకే. ఎస్ లీడర్స్, మరి ఈరోజు అయితే చాలా చక్కగా తను మాట్లాడుతుంటే గల 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 స్టార్ట్ చేసిన కానీ నేను అనుకున్నాను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా మాట్లాడి ఆగిపోతుందేమో అనుకున్నాను. సో కంపల్సరీగా ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ 9 అయిపోయింది. వితౌట్ పీపీటీ గన 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 ఇంకా మాట్లాడుకుంటూ ఎంత బాగా మాట్లాడింది కదా. నిజంగా ఇది అందరి వల్ల పాసిబిలిటీ అవుతుందా లేదంటే బిజినెస్ని ఏంటంటే నరనరాలు ఎక్కించుకోవడం అంటారు కదా. సో మరి ఈరోజు సాయి రాగమే మన కోసం మంచి పాయింట్లు అయితే చెప్పింటాను. సో మరి ఈరోజు పాయింట్లు అడిగేటప్పుడు కంపల్సరిగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా సో ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ పాయింట్లు ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది మైండ్లో ఉంటుంది, అయ్యో ఈ బిజినెస్లోకి వచ్చాము మాకైతే అవ్వట్లేదు, ఈ అమ్మాయి చూస్తే చిన్న అమ్మాయి, ఈ అమ్మాయికి ఎట్లా బిజినెస్ అయింది, నిజమో కాదు అని అనుకుంటారు. కాబట్టి అన్నీ కూడా అడగాలి, అడుగుతాను. సో ఈ పాయింట్స్లోని సాయి రాగమే మనకి ఎలా ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఎస్ అమ్మా. సో మరి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్గా నీ ఏజ్ ఎంత?
నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా కరెక్ట్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ ఉన్నప్పుడు డాడీతోని స్టార్ట్ చేసిన. ఎస్. మరి ఆ టైంలో నీకు ఈ బిజినెస్ అర్థం అవడానికి నీకు కారణం ఏంటి? ఎందుకు అర్థమైంది అసలు? నేను లైక్ నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఒక 4-5 మీటింగ్స్ విన్నాక లైక్ ఈ బిజినెస్ లోకి వస్తే నా డ్రీమ్స్, నా ఫేవరెట్ కార్ నా లైఫ్ లోకి త్వరగా వస్తుందని అనుకొని ఈ బిజినెస్ ని డాడీ మోటివేషన్, మమ్మీ మోటివేషన్ తోని నేను ఈ బిజినెస్ లోకి వస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయని ఆ ఆలోచనతోని బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్. ఓకే. బాగుంది. సో ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మరి బిజినెస్‌ని పట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు మరి ఎలా ట్రీట్ చేసేవారు అసల? అంటే చెప్పడానికి ట్రై చేస్తే నీకు ప్లాన్ వచ్చా? లేదా ప్రొడక్ట్ వచ్చా? అంటే ఈరోజు చాలామంది చాలా పెద్దవాళ్ళు అవుతారు. 4 మీటింగ్‌లకి వెళ్ళేసరికి ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పడం రాట్లేదు. కానీ ఎలా ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్‌లో ప్రొడక్ట్ కోసం గానీ, బిజినెస్ కోసం గానీ ఏ విధంగా చెప్పేదానివి? నేను లైక్ ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు, హోమ్ మీటింగ్ చేసినప్పుడు మీటింగ్ వింటుండే లాస్ట్‌కి ఇదంతా ఫేక్. అమ్మ నువ్వు ఫస్ట్ చదువుకోపో. నీకు ఏం తెలుసమ్మా ఇది. మాకింత వయసొచ్చింది. మాకి తెలుసు. లైక్ నన్ను ఒక చిన్న పురుగులాగా తీసి పడేస్తుండే. కానీ కొందరు వాళ్ళకి ఆ మీటింగ్ అర్థమై నా ఏజ్‌ని కాదు, నా ఎనకున్న ప్లాన్‌ని చూసి అర్థం చేసుకొని చేస్తుండే. ఈవెన్ నాకు గూడా ఒక మీటింగ్ హోమ్ మీటింగ్ పెట్టిండంటే 20 మంది ఉన్నారంటే, ఆ 20 మందిలో ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వడమే చాలా రేర్ ఉంటుండే నాకు స్టార్టింగ్‌లో. యెస్. ఓకే. మరి చదువుకునేటప్పుడు నైన్త్‌లో స్టార్ట్ అయ్యావు కాబట్టి మరి నైన్త్ ఒక పక్క స్కూల్‌కెళ్ళావా? లేదంటే ఫీల్డ్‌కెళ్ళావా? స్కూల్‌కెళ్ళడం జరుగుతుండే. స్కూల్‌కెళ్ళొచ్చినంక మీటింగ్స్ ఇనడం, సండే హాలిడేస్ ఉన్నప్పుడు ఫీల్డ్‌కెళ్ళడము, డ్యాడీతోని ఫ్రీ ఉన్నప్పుడు ఎళ్ళడం అలా జరుగుతుండే. ఓకే. వెరీ గుడ్. సూపర్. మరి ఎప్పుడైనా మంచి అంటే గట్టిగా మంచి రిజెక్షన్ వచ్చినప్పుడు, ఏంట్రా బాబు అనవసరంగా ఇందులో స్టార్ట్ అయ్యానా? అంటే రిజెక్షన్ అంటే అలాంటి మాటలేమన్నా బాగా నొప్పించే మాటలు ఎవరైనా అన్నారా? అన్నప్పుడు హ్మ్. నువ్వేం చేసావు అసలు? ఎలా తీసుకున్నావు దాన్ని పాయింట్? లైక్ నాకు చాలా మంది ఏమన్నారంటే, ఈవెన్ మా ప్రిన్సిపల్స్ కాలేజ్‌లో, స్కూల్‌లో ప్రిన్సిపల్స్ అంటుండే, "అమ్మా నీతోని ఏం గాదు ఈ బిజినెస్ అన్నీ. పెద్ద పెద్ద వాళ్ళతోని అవ్వవు. నీతోని గాదు. చదవకు. ఒక పని జేయమ్మా. చదువు గూడా మానేసి సబ్బుల పేస్ట్ డబ్బాల నెత్తి మీద పెట్టుకొని తిరుక్కుంటా అమ్ముకో. అదే పని ఇంకా. నువ్వు బిజినెస్ అంటే సెట్ గాదు" అని అన్నప్పుడు గూడా లైక్ నేనొకటే ఆలోచించిన, ఈళ్ళు మీటింగ్స్‌కి రాలే. ఈళ్ళకి బిజినెస్ తెలీదు. సో వీళ్ళన్న మాటలు గూడా నేను లైట్ తీసుకున్నా. ఎందుకంటే నేను చూపిస్తా ఫ్యూచర్‌లో ఏందని బిజినెస్‌లో ఉంది. నేనెట్లా గ్రో అప్ అయితా అని అనుకోని లైక్ ఈ చెవుల నుంచి ఇని, ఈ చెవుల నుంచి వదిలేసి మళ్ళా నెక్స్ట్ అని అవ్వడమే అంతే. ఓకే. సో అదే విధంగా మరి బిజినెస్‌లో స్టార్టింగ్ ఇన్‌కమ్ ఎంత మీది? ఫస్ట్ స్టార్టింగ్ ఇన్‌కమ్? ఇన్‌కమ్ వచ్చేసి రూ. 105. రూ. 105. రోజు. సో ప్రెజెంట్ హైయెస్ట్ ఇన్‌కమ్ ఎంత? హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 2,83,000. వెరీ గుడ్. సూపర్. సో మరి ఇలా చేసే ప్రాసెస్‌లో బ్రాంజ్ అవ్వడానికి ఎంత సమయం పట్టింది? లేదంటే 1,00,000 ఇన్‌కమ్ రావడానికి ఎంత సమయం పట్టింది మీకు? 6 మంత్స్‌లో 1,00,000 ఇన్‌కమ్ వచ్చేసింది. అండ్ హ్మ్. ఎవ్రీ మంత్ ఒక్కొక్క లెవెల్ అచీవ్ అవుతూ వచ్చినాం. డ్యాడీ ఫస్ట్ ఇయర్‌కి 8% దాకా వచ్చినంక నేను బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యి ఎవ్రీ మంత్ నేను, మమ్మీ, డ్యాడీ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ఒక్కొక్క లెవెల్ అచీవ్ అవుతూ వచ్చినాం. అంటే ఒక ఐడీ మీద ఎంతమంది చేశారు? లైక్ 6 లెగ్స్ ఏసుకున్నాం. తర్వాత లైక్ ఫ్రెండ్స్ కింద లైక్ మా కిందనే గాకుండా మేము ఫస్ట్ 6 లైన్స్ ఏసుకొని వాళ్ళ కిందనే ఏసుకుంటూ వెళ్ళిపోయినాం. ఓకే. వెరీ గుడ్. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఇంటర్‌కొచ్చావు. సో హ్మ్. ఇప్పుడు ఏం చదువుకుందాం అనుకుంటున్నావు ఫైనల్‌గా? నేనిప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్. బైపీసీ స్టూడెంట్‌ని నేను. నాకు ఎంబీబీఎస్ మీద చాలా మంచి ఇష్టం. నేను డాక్టర్ అవ్వాలని. సో, నా గోల్‌ని పక్కకు పెట్టి బిజినెస్ ఏం చేస్తలే. ఇది చదువుకుంటూనే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జూమ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మరి నీలాగే చదువుకున్న పిల్లలకి వెస్టేజ్ కోసం ఏ పాయింట్ చెప్తావు? పక్కా వెస్టేజ్ ఎందుకు చేయాలని చెప్తావు? లైక్ ఇప్పుడు ఆనందం కాకుండా ఫ్యూచర్ ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఇప్పుడున్న సిట్యుయేషనే ఇట్లుంది జాబ్స్ లేకుండా. ఫ్యూచర్‌లో నా లైఫ్ ఎట్లుంటదని ఒక్కసారి ఆలోచించండి. మీకే బిజినెస్ అనేది అర్థమైపోతదని చెప్తా నేను. వెరీ గుడ్. సో, ఓకే. ఇప్పుడు ఇన్‌కమ్ అయితే బానొచ్చింది. ఎప్పుడైనా సరే ఇన్‌కమ్ బాగొచ్చి మరి ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు అనుకున్నట్టు కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ బిజినెస్‌లో. హ్మ్. కంపల్సరీగా అది ఒక లెవెల్ వరకు తెలుస్తుంది. అప్ అయినప్పుడు ఓకే. గానీ డౌన్ అయినప్పుడు మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా అనవసరంగా ఎంచుకున్నాం ఇలాంటి బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనిపించిందా? ఈవెన్ ఒక సర్టెన్ మంత్‌లో మేము 1,00,000 చిల్లర ఉండే మంచి ఇన్‌కమ్ సడెన్‌గా 28,000కి పడిపోయినప్పుడు మేమనుకున్నాం. ఐ థింక్ మాలోనే ఫాల్ట్ ఉంది. బిజినెస్‌లో అయితే ఏం ఫాల్ట్ లేదు.
నేను ఎఫర్ట్స్ పెట్టలే. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే. ఓకే. ఎగ్జామ్స్ ఉండే. నేను ఎఫర్ట్స్ పెట్టలే. నాకు రాలేదు. కానీ అవేం పర్మనెంట్ కాదు కదా! మళ్ళా నేను స్టార్ట్ చేస్తా, మళ్ళా చేస్తా, మళ్ళొస్తదని లైక్ అట్లా పాజిటివ్‌గా తీసుకున్నా నేను. ఓకే. మరి ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా మీరు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని హ్మ్. ట్రిప్స్‌కి వెళ్ళారు? డ్యాడీని పంపించిన నేను థాయిలాండ్ ఇంకా దుబాయ్‌కి. ఓకే. థాయిలాండ్, దుబాయ్‌లో కలిసారు మీ డాడీ ఆల్రెడీ. హ్మ్. ఓకే. సో మరి నీ ఫీలింగ్ ఏంటమ్మా? మీ డాడీని దుబాయ్ పంపించమని నువ్వు రాలేదా? నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉండే. ఇప్పుడు థాయిలాండ్‌కొచ్చినప్పుడేమో నాకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే. ఓకే. నేను మరి ఇప్పుడు రాలేకపోయినా. కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేనొస్తేనన్నా అంత హ్యాపీగా ఉంటానో లేనో తెలవదు గానీ, లైక్ మా డ్యాడీ ఊకే వీడియో కాల్ చేసి, "చిన్ని చూడు వీడిట్లుంది. చిన్ని నేను ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా. నేను ఇవి కొన్నా, అవి కొన్నా." లైక్ చిన్న పిల్లల్లాగా ఫుల్ ఎంజాయ్ చేసిండు. అదొక్కటి చాలా హ్యాపీగా ఫీల్ అయితా. ఓకే. మరిప్పుడు నీ టీమ్‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారా? హౌస్ వైఫ్స్ ఉన్నారా? లేదంటే ఎలాంటి వాళ్ళున్నారు నీ టీమ్? లైక్ ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్‌గానే ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు గానీ, అంత ఎక్కువ ఉండరు. ఎందుకంటే, వాళ్ళు నేను ఈ లెవెల్‌కొచ్చినా గానీ కొందరు నమ్ముతలేరు. ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ఆల్మోస్ట్ నా దగ్గర ఫార్మర్స్ ఆహ్, ఇంకా హౌస్ వైఫ్స్ చాలా అంటే ఒక 28% గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే. వెరీ గుడ్. సో మరి ఫీల్డ్‌కెళ్ళినప్పుడు ఎక్కువ అంటే మీకు బిజినెస్‌లో ఎక్కువ ఏ కేటగిరీని ఎక్కువ మొగ్గు చూపుతావు? అంటే మరి ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి కెరియర్ ఆపర్చునిటీ చెప్తావా? లేదంటే అగ్రి ప్రొడక్టా? లేదంటే ఏ ప్రొడక్ట్ మీద ఎక్కువ ఫీల్డ్ బిజినెస్ చేస్తారు? నేను ఇప్పుడు ఎట్లా అనంటే ఇప్పుడు నేనొక హోమ్ మీటింగ్‌కెళ్ళిందంటే, అక్కడ వాళ్ళకేం గావాలా? లైక్ వాళ్ళకి కెరియర్ అంటే ఇప్పుడు ఈ అట్లా చూస్తా. వాళ్ళకి హెల్త్ సప్లిమెంటరీస్ అవసరం ఉందా? అగ్రి అవసరం ఉందా? వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఇది చెప్పాలా? అని వాళ్ళ గురించి తెలుసుకున్నాంక వాళ్ళకి పొలంది అట్లా అవసరం ఉందంటే అగ్రి, లేదు వాళ్ళకి హెల్త్ నుంచి సఫర్ అవుతున్నారంటే ఇది ప్రొడక్ట్స్, లేదు వాళ్ళకి లైక్ చదువుకుంటున్నారు. ఫ్యూచర్ మీద మంచి ఆశలున్నాయంటే కెరియర్ బిజినెస్ గురించి ఇట్లా చెప్తా నేను. ఓకే. ఇప్పుడు ఈ జూమ్ కూడా జరుగుతుంది. చాలామంది ఈ జూమ్‌లో వింటున్నారు. ఒకటే రీజన్ చిన్న అమ్మాయి కాబట్టి ఇతని స్టేజ్‌కి ఎలాగొచ్చింది? ఇప్పటికి కూడా ఇంత ఇన్‌కమ్ వచ్చిందా? మేము ఇంత కష్టపడుతుంటే రావడం కష్టం. వెస్టేజ్ చేయడం చాలా టఫ్. ఇన్ని కంపెనీలొస్తున్నాయి. ఇంతమంది వస్తున్నారు, మానేస్తున్నారు కదా! అసల ఇప్పుడు 1-1 చేస్తావా? హోమ్ మీటింగ్ చేస్తావా? లేదంటే ఎక్కువ పెద్దవాళ్ళు ట్రైనింగ్స్ కూడా అంటే ట్రైనింగ్స్ ఇవ్వగలవా? ఏ ట్రైనింగ్స్ ఇస్తావు తను? నేను మైనర్ గాబట్టి, నేనిప్పుడేందంటే ఓన్లీ నేర్చుకుంటున్నా. నా ఐడీ అంటే డ్యాడీ నాకు ఐడీ 18 ఇయర్స్ వచ్చినంక ఇచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా గానీ, లైక్ ఇప్పటి నుంచే కొంచెం కొంచెం జూమ్ మీటింగ్స్ ఇస్తే అలవాటవుతది కదా అని ఇస్తున్నా. అండ్ నేను ఈవెన్ ఇప్పటికి గూడా నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ వచ్చినప్పటికి గూడా నేను ప్రతి చిన్న మీటింగ్స్ అటెండ్ అయ్యి నేర్చుకుంటూనే ఉంటా. నేను ఒకటే ఆలోచించేదేందంటే, మనం ఎంత నేర్చుకున్నా మనం ఏది గాదు. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలని నేను ఆ ఒపీనియన్‌తోని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. యెస్. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకేళ అప్పుడు హాలిడేస్ వచ్చినియి. అలాగే చాలామంది డిగ్రీలవుతున్నాయి. కొంతమంది ఇలాగ మీలా స్టూడెంట్ ఇంటర్‌వ్యూ అన్నారు కదా! ఇప్పుడు సమ్మర్‌లో ఈ హాలిడేస్ టైంలో ఒకేళ పీపుల్స్ దగ్గరికెళ్తే ఏ విధంగా స్టూడెంట్‌కి బిజినెస్ ఈజీగా అవుతుంది నీ లెక్కలో? లైక్ ఇప్పుడు పర్టిక్యులర్ పర్సన్ దగ్గరికి నేనెళ్ళి లైక్ అతనిది బీటెక్ డిగ్రీ ఆర్ కంప్లీట్ అయితే లైక్ ఫస్ట్ నేను నార్మల్ కన్వర్జేషన్ ఇస్తా. నన్ను నేను ఇంట్రొడ్యూస్ జేసుకుంటా. నేను యూనివర్సల్ క్రౌన్ అదేం చెప్పా. నార్మల్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకొని లైక్ నువ్వు ఇట్లా బిజినెస్ ఉంది. ఓకే. చెయ్యు, చేయకపో నీ ఇష్టం. నీకేం డ్రీమ్స్ ఉన్నాయని అడుగుతా. లైక్ ఆయన పర్టిక్యులర్ డ్రీమ్స్ లైక్ ఆయన ఇష్యూస్ చెప్పినంక ఓకే. నీకు ఇది ప్రాబ్లమా? సొల్యూషన్ ఇదుంది. కానీ నువ్వు మధ్యలో చేయాల్సిన హార్డ్ వర్క్ ఇది. ఇట్లా చేస్తే నీకు రిజల్ట్ ఒస్తదని వాళ్ళకి నేను వీడియోస్ పంపడము, లైక్ సక్సెస్ అయిన వాళ్ళయి ఫోటోస్ పంపడము, కొన్ని వీడియోస్ చూపెట్టడం జరుగుతది. ఒక 2, 3 మీటింగ్స్‌లో ఈవెన్ నేను మా ఓన్ కార్‌లో నేనే వాళ్ళొక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు దూరం ఉన్న పోయి ఎక్కించుకొనొచ్చి మీటింగ్స్‌ని దింపేసి చేస్తా. సో, వాళ్ళకప్పుడు మీటింగ్ అర్థమయ్యి లైక్ ఓకే. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. నా ఫ్యూచర్ బావుంటదని వాళ్ళకనిపిచ్చి వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ జేస్తారు. ఆల్‌మోస్ట్ నా డౌన్‌లైన్స్ ఓకే. చేసినవి ఇప్పటిదాకా అట్లా. బావుంది. సో, మరి బిజినెస్‌లో చాలామంది వస్తుంటారు. చాలామంది బ్రాంజ్ అయ్యి, కొంతమంది సిల్వర్ అయ్యి, సో, కొంతమంది గోల్డ్ అయ్యి, కొంతమంది ఒక లెవెల్‌కొచ్చి కూడా బిజినెస్‌ని వదిలేసి వెస్టేజ్‌ని పక్కన పెట్టేసి వేరే కంపెనీకెళ్ళడం గాని, బిజినెస్‌ని గాని స్కిప్ చేస్తారు కదా! అటువంటి వాళ్ళకి ఏమని ఆన్సర్ ఇస్తావు? అంటే వాళ్ళేం మిస్ అవుతున్నట్టు? వాళ్ళు వాళ్ళ వాళ్ళది బిజినెస్‌లోకొచ్చి ఒక లెవెల్‌కొచ్చి గూడా ఈవెన్ ఫస్ట్ సెకండ్ పర్సన్ అన్నా గాని ఇట్స్ ఎ లెవెల్. అదేం చిన్నది గాదు.
మన బిజినెస్ లోకి వచ్చి వెళ్ళిందంటే వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళదే కాదు, వాళ్ళ తరతరాలకి ఇస్తున్నారు ఆ తప్పుని. వాళ్ళు ఈ బిజినెస్ లో ఉండి చేసుకుంటే ఓకే, వాళ్ళు చేయకపోయినా వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ అన్నా చేస్తదేమో, కానీ ఈ బిజినెస్ లోకి వెళ్ళిపోవడం అది వాళ్ళది, ఇంకా చెప్పలేము. అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి ఉంటేనన్నా ఒక మాట, గాని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే లక్ష్మీదేవిని, అమ్మ నువ్వు నాకు వద్దు, నాకు ఎప్పుడు శనిదేవుడే కావాలా అని వెళ్ళినట్టు అట్లా. వెరీ గుడ్, సూపర్. సో మరి బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా చెప్పమ్మా. ఉమ్. మరి ఈ రోజు అయితే బిజినెస్ బాగుంది. నెక్స్ట్ 5 years తర్వాత నువ్వు ఏ లెవెల్లో ఉంటావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ డ్రీమ్ ఏంటి కరెక్ట్గా వెస్టేలో? లైక్ నేను ఇప్పుడు మన బిజినెస్ అనేది పార్ట్ టైం గా చేస్తున్నా. నేను ఇప్పుడు నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ తోని నేను సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు స్టడీ కూడా ఫోకస్ చేయాలి. ఇప్పటి నుంచి సెకండ్ ఇయర్ కాబట్టి నా ఫోకస్ అంతా కొంచెం నీట్ అట్లుంది. సో నేను ఇదే లెవెల్లో ఉంటూ నేర్చుకుంటూ, నేను 18 వచ్చినాక అప్పుడు నేను ట్రై చేసి, నాకు ఐడి ట్రాన్స్ఫర్ అయినాక విత్ ఇన్ ఒక 2-3 ఇయర్స్ లో విఎంసీఎం దాకా వెళ్ళాలని నేను గోల్ ఉంది. కానీ దానికన్నా ముందు నా స్టడీ కూడా మంచిగా క్లియర్ చేసుకోవాలని నాకు అలా ఆ ప్లాన్ తో నేను ఉన్నా. ఓకే, వెరీ గుడ్. సో మరి నాకు తెలిసి వెస్టేజ్లో నీకంటే చిన్నమ్మ ఎవరు నాకు తెలిసి వెస్టేజ్లో లేదనుకుంటా. సో నేను ఢిల్లీలో వచ్చినప్పుడు మీ డాడీ వచ్చి నాకు సార్ అనుకుని వస్తున్నప్పుడు ఎవరా అనుకుని చూస్తే, సార్ ఒక ఫోటో కావాలంటే ఎవరని అంటే చూస్తే నిన్ను తీసుకొస్తాడు. నేను ఎప్పుడు ఎక్కడ కనబడతావు అని చూసట్టే మీ డాడీ వచ్చి ఢిల్లీ అవార్డు ఫంక్షన్లో తీసుకొచ్చి ఫోటో తీసినప్పుడు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంత ఉన్నావు, సో అదే అవార్డు ఫంక్షన్కి ఢిల్లీ వచ్చి మీ డాడీ వచ్చి ఫోటో తీసుకున్నాడు అనిపించింది. సో ఈ రోజు చూస్తే నీతో ఎంతో మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటారు కదా, అండ్ బాలి గారు కూడా ఒక ఫోటో పంపిస్తే అలా చేసేసారు. నీ ఫీలింగ్ ఏంటమ్మా అసలు అలాంటి సిచ్యువేషన్ అయితే? అంటే ఫోటో తీయించుకునే అంత ఏజ్ కాదు, కానీ నీ ఫీలింగ్ ఏంటి? లైక్ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. లైక్ వాళ్ళు ఫోటో అడిగినప్పుడు మా పేరెంట్స్ పక్కన ఉంటారు కదా, ఫోటో దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళంటారు, చిన్ని నువ్వు ఇంతే ఉన్నావు కదా, అప్పుడే అంత పెద్ద స్టేజ్ అయిపోయి ఫోటోలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినా, మాకు ఇంతే కనిపిస్తున్నావు చిన్న పిల్లల అని. వాళ్ళు ఇట్లా ఒక చిన్న హ్యాపీనెస్ మా మమ్మీ పప్ప కళ్ళల్లో చూడంగానే లైక్ అమ్మ నేను అయిపోయి, నేను ఎంత హ్యాపీ చెప్పలేను. ఆ హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేయలేను. వెరీ గుడ్, సూపర్. సో మరి ఈ రోజు మరి వెస్టేజ్ నుంచి ఆల్మోస్ట్ మరి వచ్చిన తక్కువ టైంలోని, సో ప్రతి ఒక్కరు కూడా మరి మీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వయసు చిన్నది, మరి ప్రొడక్ట్ సప్లిమెంట్ కోసం చెప్పినప్పుడు మరి నిజంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే నువ్వు చిన్నపిల్లవు కదా ఇది ఎందుకు నువ్వు చెప్తా నీకే తెలుసు ఇట్లా ఏమన్నా పెద్దవాళ్ళు అంటున్నప్పుడు ఏమన్నా వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తుంది? లైక్ నేను ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క మీటింగ్ లో అంటుండే, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలుసు, మాకు ఇంత సర్వీస్ ఉంది, మాకు తెలియదు ఏం చేయాలంటే. లైక్ అంటుంటిని, లైక్ మీకు 1 lakh రావాలంటే మీకు ఎంత ఇయర్స్ పట్టిందో నాకు తెలియదు. నేను ఈ బిజినెస్ లో స్టాండర్డ్ కూడా నాకు ఇన్ని months లో పట్టింది. మీరు ఈ ప్రొడక్ట్ ఓకే నేను చెప్తున్నా కదా, నమ్ముతలేరు కదా, ఓకే ఇగో రిజల్ట్స్. నా డౌన్ లైన్స్ కొందరికి రిజల్ట్ వచ్చిన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడిపియడం, వీడియోస్ చూపేయడం, మీటింగ్స్ కి. ఒకవేళ నా మాట నమ్మకండి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కదా, నేనే టికెట్ పట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్తా అని లైక్ అలా చేస్తా నేను. వెరీ గుడ్, సో ఓకే. సో మరి చక్కగా ఈరోజు చాలా బాగా మాట్లాడాం. సో అసలు కాన్ఫిడెంట్ కానీ ఆ ఉత్సాహం కానీ నిజంగా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చాలా మందికి అనుకుంటాం. అంటే గుర్తుపెట్టుకుని లీడర్స్ ఇక్కడ నేను చాలా హ్యాపీ ఫీల్ అయితే ఏంటంటే చాలా మంది జూమ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడాలంటే వితౌట్ పీపీటీ మాట్లాడాలంటే చాలా టెన్షన్ పడతారు. సో ఈరోజు 1% కూడా ఫియర్ అయితే లేదు, చాలా కాన్ఫిడెంట్గా చాలా అంటే ఎంజాయ్ చేస్తూ సెషన్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇలాగే మరి ఎంతో మందికి ఒక రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా రేపటి తరం యువతకి అందరికీ కూడా నిన్ను చూసి వాళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతి తొందరలో యంగెస్ట్ విఎంసీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్. యూ. సో లీడర్స్ మరి ఈ రోజు మనకి సాయి రాగమి మరి ఈరోజు సెషన్లోకి వచ్చి తను ఉన్న తక్కువ టైంలోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కోత ఏమంటారు మనకి ఆ, పెట్ట కొత్తదే కానీ కోత అనేది చాలా పెద్దది అంటారు కదా, అలాగే ఈరోజు మనకి మంచి మాటలు చెప్పారు కాబట్టి తిన టెస్ట్ మనీ మనం విన్నాం. అండ్ టెస్ట్ మనీతో పాటు కొన్ని పాయింట్ చెప్పారు. సో ఇప్పటికీ కూడా చాలా మందికి బిజినెస్ చాలా టఫ్గా ఉన్నా సరే చెయ్యాలా వద్దా అనుకుంటాం, కానీ ఈరోజు తను మాట్లాడుతుంటే కాన్ఫిడెంట్ అవుతుంటే చాలు, కంపెనీ పర్ఫెక్ట్ ఉంది. చూడండి ఒక మాట తను చెప్పడం జరిగింది, కంపెనీ సైడ్ బాగానే ఉంది, ప్రాబ్లం వల్ల మనలోనే ఉందని చెప్పడం జరిగింది. 100% అండి. ఎందుకంటే అందరి వల్ల అవుతుంది, అందరికీ బాగా అవుతుంది, మనకెందుకు అవ్వదు, మనం ఏదన్నా కరెక్షన్ చేసుకోవాలని అయితే తన జూమ్లో చాలా బాగా అర్థమైంది. ప్రతి ఒక్కరికి కూడా టఫ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. చూడండి 1,00,000కి వెళ్ళి 28,000 వచ్చినప్పుడు మళ్ళీ అది
రివర్స్ ఒక మంచి ఇన్కమ్ వచ్చింది. సో మరి అతి తొందరలోనే 10 lakhs ఇన్కమ్ తీసుకుంటూ బిఎంసీ అవ్వాలి ఇతను. ఇలాంటి వాళ్ళు ఇంకెంతో మంది నేటి తరానికి అంటే ఈ రోజు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మరి ఇన్స్పిరేషన్ ఉండాలి. కంపల్సరిగా ఈ జూమ్ ఈ వీడియో మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా చెప్పి చూపించండి. సో మరి ఈరోజు సెషన్లో మరి సాయి రాగమైతే కొంతమందితో మాట్లాడిద్దాం. ఒక 5 to 10 మెంబర్స్ ఫాస్ట్గా జస్ట్ 1 పాయింట్, ఎందుకంటే మనకి టైం అయితే అయింది కాబట్టి. ఓకేనమ్మా, మరి మాట్లాడిద్దాం అందరితోటి. ఓకే సార్. ఎస్ లీడర్స్, మరి చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ అండ్ స్వీట్గా 1 పాయింటే, 1 minute కూడా కాదు, 30 secondsలో మీరు క్లోజ్ చేయాలి. సో అందరికీ కూడా అవకాశం ఇస్తాను. సో ఎందుకంటే తనతో మాట్లాడితే చాలు, తనకు బ్లెస్ చేయండి అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం క్వశ్చన్లు అడిగేసాం. తనకు బ్లెస్ చేసి తను చక్కగా ఈ జూమ్లో కాదు ఈ ఒక వెస్టేజ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని అందరూ కూడా బ్లెస్ చేయండి అని కోరుకుంటూ. సో మరి ఈరోజు ఫస్ట్గా సో ఎన్వి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. మేడం సారీ, ఎన్వి లక్ష్మి గారు. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. Thank you, sir. Thank you so much. Very good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Good morning, Amma. Sai Ragmayi. గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, Tali. Good morning to all my Vestas family members. Very good morning. So, సార్ అయితే ఎక్కువ మాట్లాడదన్నారు, కానీ నీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. చాలా Thank you, చాలా madam. చాలా తక్కువ. అసలు ఎంత బాగుందంటే సెషన్ నిజంగా. నువ్వు ఒక యూసిడి లెవెల్ కూడా కాదు, ఒక అంటే మా అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన ఒక కంపెనీ మేనేజ్మెంట్ లా నాకు అనిపించింది. నీ మాటలు నాకు ఇంత కూడా నాకు అసలు సూపర్ మాట్లాడారు, నాకు మాటలు కూడా రావట్లేదు. సార్ కూడా చాలా బాగా క్వశ్చన్స్ వేసారు, ఆ క్వశ్చన్స్ కూడా నువ్వు చాలా బాగా ఆన్సర్ చేసావు. ప్రతిదీ కూడా నిన్ను చూసి మేము నేర్చుకోవాల్సిన పాయింట్ చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం వెస్టర్న్ లోనే మేడం మీ వాయిస్ కట్ అయిందండి. సో ఓకే, వాయిస్ కట్ అయింది. ఎస్ ఓకే. తెలియదు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఇస్తారో లేదో నాకైతే తెలియదు. నీ మాటలు, నీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్, అసలు మైండ్, నీ ఆలోచన విధానం అనేది చాలా సూపర్ గా ఉంది. చాలా మంది చిన్న చిన్న Thank you, నెగటివ్స్ కి madam. క్విట్ అయిపోతా ఉంటారు, కానీ నువ్వు అసలు ఎంత బాగా చెప్పావు అంటే క్విట్ అయిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అయ్యింది. 8% కి కూడా నువ్వు ఎంతో వాల్యూ ఇచ్చావు. 8% కూడా ఒక వాల్యుబుల్ లెవెల్ అని చెప్పావు. సూపర్ సూపర్. లవ్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అందరి మేడం. బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మేడం. మచ్ రా. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత మంచి సెషన్ అందించినందుకు మేమందరం కూడా చాలా రుణపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ లీడర్స్, అలాగే నెక్స్ట్ ఎక్కువ మందితో కాదు, కొంతమందికి మరి ఇవ్వడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20 minutes ఉంది. 10 minutesలో అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మిలీనియర్స్ మహాతేజ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సో సారీ, అన్మ్యూట్ చేసుకోండి మహాతేజ గారు. ఇక్కడ అన్మ్యూట్, ఎస్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, వెరీ బాగున్నాను. గుడ్ మార్నింగ్ సాయి రాగమే మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై నేమ్ ఈస్ మోహన్ చారి ఫ్రమ్ నారాయణ కెట్. సో మేడం మీ సెషన్ బాగుంది ఈరోజు, చాలా హ్యాపీగా ఉంది. మీరు వెస్టేజ్లో టేకప్ చేస్తున్నారు చూడండి పార్ట్ టైమ్గా. సో చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ డ్రీమ్స్ కానీ మీ గోల్స్ కానీ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి మేడం. 100% అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ మిషన్ అయితే సూపర్ మేడం. ఇంకొకటి, Thank you, sir. వెస్టేజ్లో 2 months 3 months వచ్చి వదిలేస్తున్నారు. సో వాళ్ళు అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. మంచి 3 generation ఉంది కాబట్టి, బయట కంపెనీలు ఏమేమో వస్తున్నాయి కాబట్టి అలా వెళ్ళకుండా వెస్టేజ్లో ఉంటే మనకు ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మంచి ముందు మూడు తరాలు మంచిగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. Thank you, సో మచ్ sir. సార్. ఎస్ ఒక్క నిమిషం అండి. సో సంధ్యా శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ 30 seconds క్లోజ్ చేయాలి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా వండర్ఫుల్ సెషన్ మేడం ఈరోజు అయితే నిజంగా. థ్యాంక్ యూ సార్. మేడం ఒకే ఒక పాయింట్ మేడం, మీ ఫాదర్ గారు 20 years కష్టపెట్టి 1 lakh వచ్చింది. అదే మీరు 1 year మెసేజ్ చేస్తే 1 lakh వచ్చిందని చెప్పారు మేడం. అది ఒక్క పాయింట్ చాలు మేడం, సెషన్ అందరికి సరిపోతుంది. నెక్స్ట్ మీరు బిజినెస్ చేస్తారా లేదా మీరు లైఫ్ డీల్ చేస్తారంటే మెసేజ్ చేస్తారు. నెక్స్ట్ మీరు మీ లైఫ్ గోల్ ఏంటంటే డాక్టర్ అవ్వాలని. రెండు చేస్తారు మేడం. అంటే పార్ట్ టైంలో చేస్తే ఇలా చేయాలని చాలా మందికి హోప్ ఉండదు, ఏదో ఒక దాని మీద డిపెండ్ అవుతారు. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ కరుణ గారు అడ్మిట్ చేసుకుని మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మాట్లాడండి మేడం. పూర్తిగా మీకు నెట్ అయితే కట్ అవుతుంది చూడండి మేడం. మీ నెట్ కట్ అయిపోతుంది, సిగ్నల్ లేదు మీకు, చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, Good గుడ్ morning, మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం. మీ వాయిస్ కట్ ఈ అవుతుంది. వయసులో ఓకే మాట్లాడండి. ఈ వయసులో నువ్వు ఇది వెస్టేజ్ తెలుసుకొని ఇంత బాగా మాట్లాడావు, ఇంత ఇన్స్పిరేషన్ గా మాట్లాడావు. నీలాగా ప్రతి పిల్లలు ఆలోచిస్తే ఆ స్టేజ్ లో కూడా నీలాగా మంచి స్టేజ్ లో ఉంటారమ్మా. నీవు మంచి అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా నువ్వు మంచి పొజిషన్ లో ఉంటావమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శంకర్ సార్ మాట్లాడండి. శంకర్ సార్, శంకర్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ శంకర్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం సాయి రాఘవ్ గారు, సాయి Good morning. రాఘమయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ morning. మార్నింగ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు మా జూమ్ సెషన్కి వచ్చినందుకు. పలానా పాయింట్ అని అయితే చెప్పలేము, ఎందుకంటే స్టార్టింగ్ నుండి మీరు ఒకటి చెప్పే వరకు కూడా నేను ప్రతి పాయింట్ని వింటూనే ఉన్నాను. నిజంగా ఎక్సలెంట్. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కారణం అంటే మెయిన్ అంటే మొదలు అంటారు కదా, వేళ్ళు పట్టుకున్నట్టుగా ఈ బిజినెస్లోని సక్సెస్ అవ్వడానికి ఏం మెయిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు ఒక రోల్ మోడల్గా మారగలిగారు. నిజంగా ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జూమ్కి వచ్చినందుకు ప్రతి పాయింట్ కూడా డైమండ్స్ అని చెప్పాలి, ఎందుకంటే కనుక ఇందాక అన్నారు కదా డైమండ్కే వాల్యూ ఉంటుందని. మీ వాయిస్లో మీ వర్డ్స్ కూడా డైమండ్స్ లాగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ అడ్మిట్ చేసుకోండి. చంద్రశేఖర్ రాఘవ. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశం వచ్చింది, సో రాదనుకున్నాను సార్. సో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మంచి జూమ్ అందించారు, సో చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం అని చెప్పాలి. అండ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం, రాఘవ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా స్టూడెంట్ నుంచి ఇప్పటికే ఈ ఎంప్లాయీగా మారాను మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 4 పాయింట్లు చెప్తాను మేడం, చాలాగా నేను బలంగా కోరుకున్నది. సో మెయిన్గా ముఖ్యంగా చెప్పింది మేడం ఓపిక. ఇంకా తర్వాత ఇప్పుడు ముళ్ళ మార్గం అయితే తర్వాత పూల మార్గం అన్నారు మేడం. ఇంకా ఇప్పుడు మెయిన్ ఏంటంటే మేడం మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు మేడం. ఇంకా ఇంకోటి ఏంటంటే మేడం, ఆగిన వాళ్ళు రేపటి రోజున నిజంగా కళ్ళ నుంచి నీళ్లు రావు, రక్తం వస్తుంది అన్నారు మేడం. అది చాలా అద్భుతమైన పాయింట్ మేడం. నిజంగా మేము ఏదైతే ఫీల్డ్ వర్క్ లో ఎక్కడెక్కడైతే వీక్ అవుతున్నామో మేడం, నా నరాలన్నీ యాక్టివేట్ అయినాయి మేడం. అంత అద్భుతంగా మాట్లాడాను మేడం. సో వండర్ఫుల్ సెషన్ మేడం, నిజంగా రికార్డ్ బ్రేక్. సో మై సెల్ఫ్ అజ్మీరా చంద్రశేఖర్ మేడం ఫ్రమ్ ఖమ్మం మేడం. సో ప్రాపర్ తెలంగాణ. సో ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నా మేడం. దుబాయ్లో ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీర్గా చేసుకుంటూ సో దీని వెస్టీజ్ని టేక్ ఆఫ్ చేసిన మేడం. సో ఈ జాబ్లు చేసేంత వరకే మేడం, కానీ వెస్టీజ్ మాత్రం తరతరాలు మేడం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. వండర్ఫుల్ మేడం.
మీరు నీట్ సక్సెస్, మీరు నీట్ కొట్టాలి, అదేవిధంగా డాక్టర్ సక్సెస్ అవ్వాలి. అది అవుతూ వెస్టీజ్ లో తరతరాలుగా మీరు విఎంసీఎం అవుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ పిఆర్ మహేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Yes, సో thank మచ్. సో ఎల్విఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. ఎల్విఆర్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిన్నారి తల్లి, చిన్నారి సాయి రాఘు తల్లి. సార్ మిమ్మల్ని మేడం అని అంటాం కదా తల్లి, మా మనవరాల్లాగా టంగు టంగు మంట మాట్లాడావు తల్లి. ఎక్కడ గ్యాప్ లేదు. అసలు చేస్తే వెస్టేజ్ చెయ్యాలి, లేకపోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వేస్ట్ అనుకోవాలమ్మా. ఆ విధంగా ఇచ్చారు మహేష్ గారు. సార్ చెప్పండి. ప్రతి నెల కూడా మన సాయి రాఘుని మీరు తీసుకురావాలి సార్. మంచి బూస్ట్ సార్. మీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు 300 మెంబర్స్ జాయిన్ అవ్వట్లేదు అన్నారు. ఈ రోజున 300 ఫిలప్ అయిపోయినాయి సార్. అయిపోతుంది కంపల్సరిగా. అది అదే విధంగా తల్లి, నువ్వు ఇందాక ఒక మాట చెప్పారు మీరు, ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత పెద్ద చెక్ వస్తుంది అని చెప్పి అన్నారు. అది బాగా నచ్చింది తల్లి. నీలాగా నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. ఇందాక మీరు అన్నారు మీ యొక్క సెక్షన్ ని డాడీ డ్యూటీలో ఉండి వింటున్నారని చెప్పేసి. నిన్ను ఈ జూమ్ లో చూస్తుందంటే మా మనవరాలు గుర్తొస్తుందమ్మా. నీలాగా అలాగే టంగు టంగు మాట్లాడుతుంది. మా మనవరాలను కూడా తీసుకురావాలని చెప్పేసి నేను కూడా కళ్ళగంటున్నాను తల్లి. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ప్రతి నెల కూడా మాకు ఇవ్వాలమ్మా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు. లక్ష్మీ వాసు గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. లక్ష్మీ వాసు గారు రాజు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా థ్యాంక్స్ అండి. కానీ అమ్మాయి ఇప్పుడే జస్ట్ అమ్మాయి గురించే నేను ఒకరి దగ్గర చూపించడం జరిగింది. కానీ ఆ మంచి లీడర్ ఈ రోజు మీరు తీసుకొచ్చినందుకు మాత్రం మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్. కానీ ఆ తల్లి మాట్లాడుతుంటే పులకరిస్తున్నాను, కానీ నోటానికి మాట రావట్లేదు. తల్లి ఏవేవో మాట్లాడాలని అలా మాట్లాడుతూ ఉన్నాను, మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తల్లి. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉండాలి. మంచి లీడర్ అవ్వాలి. అయ్యావు, కానీ నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి, నీలా తయారవ్వాలని అనుకుంటున్నాను తల్లి. చాలా థ్యాంక్స్ అమ్మా. లైవ్ లో నేను మాట్లాడుతుంది ఫస్ట్ నిన్ను చూసింది విజయవాడ. అప్పటి నుంచి నేను మర్చిపోలేదమ్మా. థ్యాంక్స్ తల్లి. చెప్తుంటే ఒక్కొక్క మాట నా చెవులో ఇంకా టంగు టంగుమని అంటున్నది. నీ బాటలో నేను నడవాలి తల్లి. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ జూమ్ వింటుంటే నిజంగా అనకూడదు, నేను పువ్వుల మీద నడుస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నువ్వు అనుకునేవన్నీ జరగాలి తల్లి, జరుగుతాది, నువ్వు జరిపిస్తావు కూడా. చాలా థ్యాంక్స్ అమ్మా నా బంగారు తల్లి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కవిత గారు అడ్మిట్ చేసుకోండి. సిపిటి కవిత గారు మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మరొకసారి అడ్మిట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక అదృష్టం అసలు నో వర్డ్స్. ఎక్సలెంట్ సెషన్స్. ఒక మాట అన్నావు, ఇందులో ఉన్న 8% కూడా ఇందులో గ్రేట్ఫుల్ పర్సన్స్ అని ఆ వర్డ్ నాకు నచ్చింది. నేను 2 months స్టార్ట్ అయ్యి 8% లో ఉన్నాను. ఇలా కూడా నాకు ఎందుకంటే నేను అదృష్టం లేదు. అలా బాగా చేస్తావమ్మా. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇందులో ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్ నేను గ్రీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజేశ్వరి గారు నెల్లూరు అడ్మిట్ చేసుకుంది. రాజేశ్వరి గారు
మేడం గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారు మేడం ఈరోజు సెక్షన్. వయసు తక్కువైనా కానీ థ్యాంక్ యూ చెప్పడం మేడం. చాలా బాగుంది మేడం. మీ థ్యాంక్ గోల్స్ యూ అన్ని మేడం. fulfill అవ్వాలని అనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అట్లాగే నెక్స్ట్ వచ్చి శ్రీనివాస్ బిఎస్ఎన్ఎల్ పాల్వంచ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయి రాగమయ్య మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మ. చాలా వివరంగా చెప్పామమ్మా. చాలా ఎట్లుందంటే అసలు మైండ్ బ్లో అయ్యే విధంగా చెప్పారు. మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ఇలాంటి థ్యాంక్ యూ పిల్లల్ని సార్. కన్నందుకు. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా మీలాంటి పిల్లలు చాలా మందికి ఉండే ఉంటారు. నాకు ఓ పాప ఉంది. పాప సిఏ చేస్తుంది. ఫైనల్ ఇయర్ ఉంది. ఫైనల్ లో ఉంది. ఓకే మేడం, చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే బూట్ క్యాంప్ కానీ లేకపోతే వేరే మీటింగ్స్ ఏమన్నా కానీ సిఎన్టీ కానీ లేకపోతే జూమ్ మీటింగ్స్ కానీ వీటన్నిటికీ అటెండ్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పారు మేడం. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ పేషెన్సే అవసరం. ఎందుకంటే ఇక్కడ ఓపిక లేకపోతే సిస్టంలో నిలబడలేమని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంత టాపర్ అయినా కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా 20-30 వేల కంటే ఎక్కువ రాదు జీతం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంతవరకు చేస్తాం అంతే డబ్బులు వస్తాయని చెప్పారు మేడం. మేడం వాస్తవం అది. వెస్టేజ్ బిజినెస్ వయసుకి మించిన అనుభవం ఇచ్చారు మీరు. వెస్టేజ్ బిజినెస్ లో మీ వయసుకి మించిన అనుభవాన్ని మాకు షేర్ చేశారు. వెస్టేజ్ సక్సెస్ అయిన తర్వాత మనకు నచ్చిన విధంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు మేడం. తర్వాత వచ్చేసి నాకు ఇంకా ఓకే మేడం, చాలా విషయాలు చెప్పారు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే రాగమయ్య మేడంకి నాకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక మైనర్ విఎంసీఎం కనబడుతున్నారు. మైనర్ థ్యాంక్ విఎంసీఎం యూ సార్. కనబడుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ 18 సార్. లోపల నిండక ముందే విఎంసీఎం అవుతారు మేడం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాస్ అండి. బిఎస్ఎన్ ఎంప్లాయ్. నాది భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ నాది. అప్లైనర్ వచ్చేసి టాప్ అప్ పొరం సెన్సార్. మంచి టాప్ అప్ చేతిలో ఉన్న నేను కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్. ఆల్ ది బెస్ట్. సో అలాగే నెక్స్ట్ వచ్చి సో రాజు భవానీ గారు అడ్మిట్ చేసుకోండి. రాజు భవానీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాగర మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం. ఎందుకంటే అన్ని పాయింట్స్ మేడం, ఈ పాయింట్ ఆ పాయింట్ అని చెప్పలేమండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు సక్సెస్ గురించి చెప్పారు మేడం. అలాగే మీ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, వారు రిటైర్ అయితే అది నాకు రాదు అని చెప్పారండి. అవునండి, కానీ ఇందులో మనకి ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్ అనేది ఉందండి. అలాగే మీరు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా కాన్ఫిడెంట్ గా మీరు ముందుకు, ఎందుకంటే మీకు గోల్ అంటూ ఉంది మేడం. మీకు మంచి లైఫ్ ఉండాలి, మంచి కారు ఉండాలి అనేసి మీకు గోల్ ఉంది కాబట్టి మీరు తొందరగా రీచ్ అవ్వగలిగారు. అలాగే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సిహెచ్బి వరప్రసాద్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అమ్మ సాయి రాఘవి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ నేను హై స్కూల్లో మాస్టర్ని. నిజంగా చెప్తున్నాను, నీ పేరు తలవని రోజు అంటూ ఉండదు మా స్కూల్లో. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్ కి నీ పేరే చెప్తూ ఉంటా. అయ్యో థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ మీటింగ్ కి నా స్టూడెంట్స్ 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు 10 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఓ థ్యాంక్ యూ. ఓకే అమ్మా. వాళ్ళందరూ 9th క్లాస్ చదువుతున్నారు. కొందరు స్టిల్ ఐడి తీసుకునే నెంబర్కి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరికీ చూపించేది నీ యొక్క విట్నెస్, నీ యొక్క వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి లీడర్ తీసుకొచ్చారు. కేవలం మా పిల్లల కోసమే తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సార్ నాకు ఈ రాఘవి మేడం గారికి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మంచి తొందరలోనే అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ భవానీ గారు, జి భవానీ గారు అడ్మిట్ చేసుకోండి. మేడం మాట్లాడండి. జి భవానీ గారు ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాఘవి మేడం. గుడ్ మార్నింగ్.
నువ్వు ఇంత చిన్న వయసులో 14 years లోనే నీకు ఇంత ఆలోచన వచ్చి ఇందులోకి వచ్చి ఇలా చేయటం చాలా బాగుందిరా. నువ్వు ఇంత నెలకి అచీవ్ అయిపోయావు. చాలా డెడికేట్ గా చేసావు. అలాగే స్టడీ కూడా వదలకుండా స్టడీ చేసుకుంటూ చూసుకుంటూ ఇది కూడా చేసావురా. నువ్వు ఇంకా మంచి మంచి లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో పూర్ణిమ రాజేష్ గారు మాట్లాడండి, జగ్గయ్యపేట. సో పూర్ణిమ రాజేష్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ ఫస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మ్యామ్. రాగమయ్య గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ నేను మార్నింగ్. సచివాలయం ఎంప్లాయీని, ఏపీ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాను. ఇంతకు ముందు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను నాన్న. చాలా బాగుంది నువ్వు చెప్పింది. ఎలా ఉందంటే టీచర్ గా నాకు ఒక టీచర్ కంటే ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. అంత ఎక్స్పీరియన్స్ తో వచ్చింది నీకు, అది చాలా బాగుంది. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మేము వీడియోస్ చూపించి అవన్నీ చేసినవి ఎలా ఉంటాయంటే అవన్నీ ఫేక్ వీడియోస్, నమ్మేలా లేదు, అవి ఎప్పుడో జరిగిపోయినాయి అని. ఇప్పుడు నీ లైవ్ సెషన్ అందరికి ప్రూవ్ అన్నమాట. ఇదంతా ఫేక్ కాదు, తన ఎక్స్పీరియన్స్, తను చేశారు, తను ప్రూవ్ చేశారు అని. సేమ్ ఇదే నువ్వు నీ ఐడితో విత్ ఇన్ 1 hour లో 1 year లో నీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. సార్ మహేష్ థ్యాంక్ సార్ యూ. ఇలాంటి క్లాసెస్ మాకు మళ్ళీ మళ్ళీ ఇవ్వండి. పాపను చూస్తే మాకెంతో సెల్ఫ్ బూస్టింగ్ గా ఉంది. చాలా మంది సార్, నేను ఇప్పుడు బ్రాంజ్ లో ఉన్నాను, నా టీం వచ్చింది వెళ్ళిపోతుంది, అడిగితే చాలా నెగిటివ్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. తను చెప్పారు కదా వెంటనే పాప 3 generation ఇన్కమ్ ఉన్న పాయింట్ వాళ్ళు గనక సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఉంటారు. అది తన నోటి నుండి గనక ఇప్పుడు వినుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంత బాగా చెప్పింది తను. చాలా థ్యాంక్ బాగుంది యూ. నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్. అటు నువ్వు డాక్టర్ థ్యాంక్ యూ. అవ్వాలి, ఇటు ఇది కంప్లీట్ చేయాలి. చాలా ఫాస్ట్ గా తప్పకుండా సక్సెస్ఫుల్ గా మేడం. నువ్వు అన్ని రీచ్ అవ్వాలమ్మా. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రవికిరణ్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ మేడం, మంచి సెషన్ అందించారు. మేము ఇదే విధంగా ఈ సిస్టంలో ఎట్లా ఎదగాలో, మాకు ఏం పాయింట్స్ కావాలో అని వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ నోటి నుంచి ఈరోజు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఈ వీడియోస్ చూపించుకుంటూ మేము ఫీల్డ్ చేస్తున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా మీ యొక్క వీడియో చూపించి మేము మెంబర్షిప్ వేసుకున్న ఐడీలు వేసుకున్నటువంటి సందర్భాలు కూడా మా కింద ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ అందించారు. మీకు ఈ సెషన్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఓపికతో ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నేనైతే హార్ట్ఫుల్గా మీ యొక్క జీవితంలో నెరవేరాలని కోరుకునేది ఏంటంటే తొందరగా మీరు విఎంసీఎం కావాలి, ఖచ్చితంగా అవుతారు, అనుమానం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కోర్స్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా మీరు అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అప్పుడప్పుడు మాకు ఇలాంటి జూమ్ సెషన్ అందించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి సుధా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సాయమ్మ. గుడ్ మార్నింగ్. ఎందుకంటే మేడం మేడం అనడానికంటే మేడం అనాలమ్మా, కానీ మా మీద చాలా చిన్నదాను నువ్వు నిజంగాను. కానీ మీరు చేస్తున్న వర్క్ అయితే మటుకు చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే చదువుకున్న వయసులోనే మీ టేకప్ చేసుకున్నారు మీరు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి చెప్పారు, మనం మీటింగ్స్ ఎన్ని ఆలకించినా ఇంకా నేర్చుకోవాలి అనే థాట్ ఉంటే కనుక మనం ఎదగలం అనేసి అన్నారు కదా. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తల్లి నిజంగాను. చెప్పాలి అంటే మీ దగ్గర నేను ఎందుకు పనికిరాను, ఇదైతే నేను చెప్పుకోగలను నాకు నేనుగాను. ఎందుకంటే మీరు చెప్పే సెక్షన్ ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది తల్లి. ఇంకా మా దీవెనలన్నీ కూడా మీకు ఉంటాయి. మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ కోరికలన్నీ తీరాలని చెప్పి ఆ భగవంతుడిని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. మహేష్ సార్, ఈ అమ్మాయిని ప్రతి నెల కూడా మాకు ఇలా సెక్షన్లు ఇప్పిస్తే కనుక మేము కూడా ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే లీడర్స్ గౌతమ్ కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి. గౌతమ్ కృష్ణ గారు సార్ మరొకసారి మ్యూట్లో వెళ్ళిపోయింది, అడ్మిట్ చేసుకోండి మరొకసారి. గౌతమ్ కృష్ణ గారు మరొకసారి అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
నిజంగా భారతదేశ మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఆదర్శ మూర్తి సార్. ఆ పాప నిజంగా ఎంత గ్రేట్ అంటే స్టార్టింగ్ పడ్డ కష్టాలు మా అందరికి ఆదర్శమూర్తిగా నిలబడటానికి అంత కష్టపడ్డది సార్. థ్యాంక్ యూ సార్. పాపకి మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధా గారు అడ్మిట్ చేసుకోండి, స్టార్ డైరెక్టర్ సుధా స్టార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, ఎంత మంచి సెషన్ మాకు అందించినందుకు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు అయితే మాకు ఒక లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. ఇంత చిన్న ఏజ్ లో ఈ రోజుల్లో చదువుకోమని అంటేనే చెప్పిన మాటలు విన్నారు సార్. రియల్ చెప్పాలంటే మంచి సెషన్ అయితే మాకు అందించాను. థ్యాంక్ యూ సార్. సాయి సుధా గారు మేడం, హలో, చెప్పండి. సూపర్ రా అసలు. రియల్ చెప్పాలంటే అసలు ఎక్సలెంట్ రా, మీరు చెప్పింది అయితే సూపర్. నిజంగా ఈ ఏజ్ లో నువ్వు అమ్మ నాన్న ఐడి మీద చేసి వాళ్ళని హ్యాపీగా, నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళైతే. రియల్ నీలాంటి పాప పుట్టినందుకు గ్రేట్ రా. నేనైతే ఒక వీడియో చూస్తూనే ఉంటా. ఈ రోజు జూమ్ ఫస్ట్ టైం నేను వినడం. ఇలాంటి జూమ్ అయితే మాకైతే నెలకు ఒక్క రోజైనా మాకు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నారా. ఎందుకంటే నీ మాటలు విని మా అండర్లో వచ్చిన వాళ్ళు కూడా మంచిగా నిలబడతారు సార్. ఎందుకంటే చిన్న పిల్లలు ఇలాంటి బిజినెస్ చేస్తారు, మేమెందుకు చేయొద్దు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందు అడుగేస్తారు. 3 తరాల ఇన్కమ్ అనేది మంచిగా మనం అందరం తీసుకోవాలి. నీ మాటలతోని చాలా మంది లైఫ్ మార్చుకుంటారు. ఈ రోజు ఒక 300 మంది విన్నారు కదా, ఈ 300 మంది కూడా వెనకకు తగ్గరు. ఇది ఒకటి నేను నమ్ముతారా. మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కావాలి. నువ్వు మంచి డాక్టర్ కావాలి, మన సప్లిమెంటే ఇవ్వాలి. ఈ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది ఖచ్చితంగా. నిజంగా దేవుడిచ్చిన వరం ఇది. దీన్ని వదులుకున్న వాళ్ళు అంతా ఇంకా దురదృష్టవంతులు ఎవరు ఉండరు. థ్యాంక్ యూ రా, మంచి సెషన్ మాకు అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. జ్యోతి ప్రవీణ్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాగమయ్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. నిజంగా నీ మాటలు మాత్రం నిజంగా ముత్యాలలాగా రాలుతుంటే చాలా హ్యాపీగా ఉంది తల్లి. ఇంత చిన్న వయసులో నువ్వు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉండి 2,80,000 తీసుకోవడం అంటే అంత ఆషామాష కాదు నాన్న. నిజంగా ఎన్ని కష్టాలు పడ్డావో ఆ భగవంతుడికే తెలియాలి. ఎన్ని రిజెక్షన్స్ అనుభవించినవో నిజంగా కూడా మాకైతే తెలియదు తల్లి. మాకైతే ఇప్పుడైతే రిజెక్షన్స్ వస్తున్నాయి, అవి దాటుకుంటూ మేము ఇప్పుడు ఒక స్టార్ అనే లెవెల్లో ఉన్నాము. మీలాగా మేము కూడా సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి ఖచ్చితంగా. డాడీకి కారు కొనిచ్చినావు, నువ్వు BMW తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ BMWలో నువ్వు తిరుగుతూ మాకు జూమ్ సెషన్స్ ఇవ్వాలి. నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డాడీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, విష్ యూ వెల్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. రమేష్ రెడ్డి గారు, సిపిటి రమేష్ రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి సార్. మరొకసారి చేసుకోండి, మీట్లోకి వెళ్ళి మరొకసారి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. మాకు వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సాయి రాఘవయ్య గారు. తనకి యాక్చువల్లీ ఏజ్తో సంబంధం లేకుండా యాక్చువల్లీ మేము ఎస్టేజ్ బాలి గారు ఎలా అటెండ్ చేస్తారో అలా అటెండ్ చేశారు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాం సార్. తన ఎక్స్పీరియన్స్, తను చేసే వర్క్ వల్ల మాకు చాలా ఇంప్రెషన్ వచ్చేసింది సార్. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు. సాయి రాఘవన్ చూస్తే మేము చాలా ఇంకా ముందుకు వెళ్ళాలని ఫీలింగ్స్లో ఉన్నాం సార్. తన అచీవ్మెంట్ ఏమేమి ఉన్నాయో తను పర్సనల్ కానీ వెస్టేజ్లో కానీ అనుకున్న కోరికలని అచీవ్మెంట్ తీరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మై బ్యాక్ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ తులసం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పామమ్మా సెషన్. చిన్న వయసు అయినా
ఇంత కొంచెం కూడా ఆగకుండా చెప్పుకుంటూనే పోయినావు చిన్నగా. ఇంకోటి చిల్లక పలుకులు అంటారు కదా శాస్త్రం ముందుగా. చక్కగా ఉండేవి నువ్వు చెప్పే మాటలు కూడా. థ్యాంక్ యూ ఇంకా మేడం. మొదలు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బుజ్జి తల్లి గారు అడ్మిట్ చేసుకోండి. బుజ్జి తల్లి గారు అడ్మిట్ చేసుకోండి. బాలు బుజ్జి. మమ్మీ ఆర్కేఎస్ నాయుడు గారు, బుజ్జి తల్లి గారు అడ్మిట్ చేసుకోండి. బాలు బుజ్జి అడ్మిట్ చేసుకోండి. ఎవరు? ఆర్కేఎస్ నాయుడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ హై మార్నింగ్ సార్. సార్ మంచి సెషన్ ఇప్పించారు సార్. సాయిరాఘు గారు, మీకు వయసులో చిన్నవారుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు గాజువాక నుంచి మాట్లాడుతున్నానండి. అయితే ఎక్సలెంట్ అమ్మా, మీరు ఇచ్చినటువంటి చాలా ఎంతో జనరేషన్ కోసం మీ పిల్లలు గురించి అనేటువంటి టాపిక్ ఇచ్చారు. చాలా సూపర్ అమ్మా. అది మాకు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలనేటువంటి 100% మాకు చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే మీకు డాక్టర్ చేయాలన్నారు, డాక్టర్ ఆల్రెడీ అయిపోయారు. మహేష్ బాబు మహర్షి సినిమాలో అంటాడు, నాకు అక్కర్లేదు, ఒక సర్టిఫికేట్ కోసం వెళ్తున్నాను అనే. అలాగే మీకు ఒక సర్టిఫికేట్ కోసం ఎంబీబీఎస్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు విన్ అయిపోయారు. ఇదే లక్ష్యంతో, ఇదే గోల్తో మీరు ముందుకి మంచి ఆశయాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ బిగ్ లీడర్గా అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బుజ్జి తల్లి అడ్మిట్ చేసుకోండి. సో అలాగే శివకుమార్ గారు, డి శివకుమార్ గారు అడ్మిట్ చేసుకోండి. హలో, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఎస్ సార్. ఇలా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఎందరో మంది ఉంటారు సార్ ఇక్కడ మీటింగ్ లో, మన ఇంటర్ ఏజ్ వాళ్ళు. నేను ఎంతో జూమ్ మీటింగ్స్ విన్నా మేడం, కానీ అంతా ఏం అనిపించలేదు. కానీ మీ మాటలు విన్న తర్వాత ఏదో ఒక జ్ఞానోదయం వచ్చింది అనిపిస్తుంది. ఎస్, ఓకే. మీరు కూడా త్వరగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ ఓకే శివకుమార్ సార్, గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గౌసి SR100 గౌసి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మంచి సెక్షన్ ఇచ్చారు సార్ మాకు. ఎందుకంటే నేను యూట్యూబ్లో మీయే చూస్తుంటాను సార్, ఎక్కువ వీడియోస్. అయితే మా జగ్గేపేట, నేను సిల్వర్ డైరెక్ట్గా ఉన్నాను సార్. Yes, అయితే ఇప్పుడు చెప్పారు కదా రాగమయ్యి చిన్నమ్మాయి, అయితే తన వీడియో నేను పెట్టుకొని చాలా మందికి చూపించాను సార్. తనతో ఈరోజు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి నేను హ్యాండ్ రైజ్ చేశాను. అమ్మ, నువ్వు నీ డాక్టర్ కావాలని నువ్వు అనుకున్నావు కాబట్టి నీ కోరిక తీరాలని చెప్పి నేను బ్లెస్సింగ్ ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మేడం. ఇలాంటి సెక్షన్ ఇంకా ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా సార్. మీ యూట్యూబ్లో అన్ని చూస్తూనే Yes, ఉంటాను madam. సార్. ఫాలో థ్యాంక్ అవ్వండి యూ మేడం. సార్. థ్యాంక్ యూ మంచి సో మంచి మచ్. వీడియోస్ ఉంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, సీత మహాలక్ష్మి మాస్టర్ టీమ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సీతా మహాలక్ష్మి, మై అప్లైనర్ నాని సార్. మాది madam. ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ, కల్లూరు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సాయి రాగమయ్య మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు చిన్నవాళ్ళలాగా అనిపించట్లా, మాట్లాడుతుంటే మాకంటే పెద్దవాళ్ళలాగా అనిపిస్తున్నారు. నాకు చాలా థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది మీ మాటలు వింటుంటే. మీరు ఏజ్డ్ వాళ్ళకి సప్లిమెంటరీ గురించి చెప్పాలి, స్టూడెంట్కి బైక్ వస్తుంది మీరు బాగా చేస్తే, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పారు. ట్రైన్లో బ్యూటీషియన్ గురించి చూపించాలని చెప్పారు. అలాంటి ఆలోచనలన్నీ ఒక్క బాగా ఛాన్స్ కూడా చెప్తున్నారు మిస్ అవ్వద్దు కదండి. మేడం. అంటే ఒక్క ఛాన్స్ కూడా మనం మిస్ అవ్వద్దు. మన ఫోకస్ దాని మీద ఉన్నప్పుడు ప్రతి క్షణం దాని మీద ఉండాలా. అవును మేడం, నాకు చాలా బాగా నచ్చింది. మంచి మంచి ఆలోచనలు ఇచ్చారు మీరు.
థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ ఫైనల్ గా ఒకరితో మాట్లాడేసి ఎస్ సార్ అన్నాడు. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే గుడ్ మాట్లాడండి మేడం. మార్నింగ్ సార్. మై సెల్ఫ్ వచ్చేసి వరలక్ష్మి సార్. మా జగ్గేపేట సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను సార్. మా అప్లైనర్ వచ్చేసి మదార్బి మేడం. మా మెంటర్ వచ్చేసి రమ్య మేడం సార్. ఈ రోజు చెప్పిన సెక్షన్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయింది సార్. మేము కూడా ఇన్నాళ్ళు గౌష మేడం చెప్పినట్టు, సార్స్ చెప్పినట్టు కూడా మేము ప్రతి ఒక్కరికి మేము కాలేజీలో కూడా వెళ్ళి చెప్తున్నాం సార్. మేము ఇలా కండక్ట్ చేసాం అనమాట మా మేడం అప్లైనర్ ద్వారా. వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ మేడం సాయి రామయ్య మేడం వీడియోనే చూపిస్తున్నాను సార్. షాక్ అవుతున్నారు అసలు. 9th క్లాస్ పాప 10th క్లాస్ పాప ఇంత సంపాదిస్తున్నాను మేము ఎందుకు చేయలేమని కొంతమంది చేయగలం అని అనుకుంటున్నారు, కొంతమంది ఏం చేద్దాంలే అని అన్నారు. మేడం చెప్పినట్టు ఎవరైతే గోలు పెట్టుకొని చేయగలుగుతారో వాళ్ళు కనుక 3 generations ఇన్కమ్ ఉంది అని కూడా చెప్పారు. అలా మేము కూడా చెప్తున్నాం సార్. 3 generations ఇన్కమ్ ఉంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వాళ్ళ సారు మేడం వాళ్ళ సారు వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు కదా, అది ఎవ్వరికి రాదు తర్వాతకి. కానీ మందైతే వచ్చేసి 3 generations ఇన్కమ్ చాలా బాగుంటదని మేము కూడా వాల్యూ చెప్తున్నాం సార్. ఈ సెక్షన్ అయితే మాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది. మేడంని మేము రియల్ కూడా కలవాలి అని అనుకుంటున్నాము. గాడ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. రోజా గారు అన్మ్యూట్ చేసుకోండి హలో మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాఘమయ్య మేడంతో మాట్లాడతాం సార్. ఉన్నాను మాట్లాడండి మేడం. నేను రాఘమయ్య వాళ్ళ మమ్మీనండి. మేము అవునా? ఫస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రియల్ ఇలాంటి లైఫ్ వస్తుందా అండి ఎవరికన్నా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎక్కడ అడుగు పెడుతున్నారు? వెస్టేజ్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మా బేబీని మంచి లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఎన్నో అవమానాలు పడ్డాం. అసలు ఒక్క బేబీ 2 సంపాదిస్తున్నారు, వీళ్ళకు డబ్బు పిచ్చా లేకుంటే ఆ చిన్న పాపని ఎందుకు తిప్పుతున్నారని. ఇప్పుడు చూడండి మా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆ పాప చెప్తుంటే. ఆ చిన్న బేబీ నేను ఇప్పటికి కూడా తను అన్నం కలిపి 2 ముద్దలు పెడితే తింటది, లేకుంటే తినదామె. ఆ చాక్లెట్లు అవి తింటా ఉంటది తను. అలాంటి పాప ఇంతమంది బ్లెస్సింగ్స్ వస్తాయా అండి ఎవరి బిడ్డకైనా? అందుకే ప్రతి తల్లి గర్వపడాలంటే వెస్టేజ్లో ఫస్ట్ మీ బేబీలకు ఓనామాలు దిద్దించండి. థ్యాంక్ యూ హెల్త్ మీరు అందరు బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ చెప్తున్నా. థ్యాంక్ థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ మేడం. సో మరి ఫైనల్లో మీ పాప కోసం మాట్లాడారండి. అలాగే మంచి పాపనైతే వెస్టేజ్కి అందించారు. ఇదే మంచి అంటే ఎంతో మంది పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అండ్ అలాగే వెస్టేజ్లో చేసే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ రావాలి. సో మీ పాప వాళ్ళందరికీ వచ్చింది కాబట్టి మీకు ఆ దేవుడు మీ పాపకి ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సో అలాగే ఫైనల్గా రమ్య గారు మాట్లాడండి. ఫైనల్ కాల్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. హాయ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను సార్. ఎస్ మేడం, కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ సాయి రాఘమయ్య మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ హాయ్. మార్నింగ్. నేను కూడా నిన్న హైదరాబాద్ లో కలిసాను. చాలా అవునా? హ్యాపీగా ఉందిరా నీ వింటుంటే. ఎస్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రమ్య. సో ప్రజెంట్ వెస్టీజ్ లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను ఫ్రమ్ నందిగామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ ట్రైనింగ్ లాస్ట్ 20 minutes విన్నాము నేను అండ్ నా టీమ్. చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో నీ వర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా సార్ ఏదైతే వర్డ్స్ మాట్లాడుతున్నారో ఒక్క క్వశ్చన్ కి కొంచెం కూడా తడబడకుండా టక్క 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 ఆన్సర్ ఇచ్చేస్తున్నావు అంటే నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే షేర్ చేశారో నాకంటే ముందు మీ మదర్ కంటే ముందు వరలక్ష్మి అని. సో తన అండర్ లో నేను 4 colleges లో ఎగ్జాక్ట్లీ 200 members పీపుల్ కి మన వెస్టీజ్ ప్లాన్ ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ స్క్రీన్ షేర్ లో ఫస్ట్ నేను చూపించిన వీడియో నీది. స్క్రీన్ షేర్ లో ఒక చిన్న పాప చేస్తుంది మీలాగే ఇంటర్మీడియట్ చదువుతుంది అని చెప్పేసి. సో అక్కడ నుంచి మంచి రెస్పాండ్ రావడం జరుగుతుంది. సో యూట్యూబ్ లో నీ వీడియోస్ అనేవి చాలా మంది స్టూడెంట్ కి ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి అండ్ అలాగే హెల్ప్ అవుతూ ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ మా. సో అతి త్వరలో VMCM అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. మీ లింక్ మాకు రావడం, మేము యాడ్ అవ్వడం.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ వన్స్ యూ అగైన్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అలాగే మణికుమారి గారు అడ్మిట్ చేసుకోండి మేడం ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా అసలు చెప్తూ మొదలు పెట్టిన కాడి నుంచి నా పెదాలు అలా నవ్వుతూ అసలు అంత కాన్ఫిడెన్స్ గా అలా మాట్లాడుతుంటే అసలు ఇంత చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఎలా చెప్పేస్తున్నారు, ఎంత కాన్ఫిడెన్స్, అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికే చాలా లేట్ అయింది, అందుకే హ్యాండ్ రైజ్ చేయలేదు, కానీ ఒక్క ముక్క చెప్పకుండా ఉండలేకపోయాను. చాలా ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుందని నేను 9th స్టాండర్డ్ ఇప్పుడు విజయవాడలోనే ఎక్కడ చూసినట్టుగా గుర్తు. అంతవరకేను చాలా చాలా మేడం. అదే చాలా చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. అసలు నా మొహాన చిన్న పోలేదంటే నమ్మచ్చు, అంత ముచ్చటేసావు, చాలా క్యూట్ గా అనిపించావు, చాలా బాగా చెప్పావమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఫైనల్ గా లాస్ట్ కాల్, మరి చాలా టైం అయితే అయింది. సో ప్రభాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం వస్తుందో రాదని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ రాగమయ్యి, అస్సలు ఈ క్లాస్ నభూతో నభవిష్యత్ అమ్మ. మరి మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు చాలా గొప్ప అదృష్టవంతులే కాకుండా మీరు వాళ్ళకి పడతాం, మరి అసలు ఇది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అసలు మీది ఒక జస్ట్ వెరీ ఒక స్కూల్ యూనిఫామ్ డ్రెస్ లో చూసానమ్మా. మీ జస్ట్ ఒక పోస్ట్ లాగా టిక్ టాక్ అంటారు, ఏమంటారు దాన్ని, అసలు అప్పుడే నేను చాలా వండర్ అయిపోయానమ్మా. మరి చాలా మందికి మైండ్ తుప్పు వదిలిచ్చేసారు. నా వైఫ్ గవర్నమెంట్ టీచరు, అసలు ఆవిడ కదలకుండా కూర్చొని విన్నారమ్మా. నేను విన్నాము. అమ్మ మీకు చిన్నవాళ్ళు కాబట్టి మనస్ఫూర్తిగా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, మీ గోల్స్ అన్ని అచీవ్ అవుతారు. మరి మీ మదర్ ఫీడ్బ్యాక్ చెప్పాను, మీ మదర్ యొక్క కాన్ఫిడెన్స్ గానీ మీకు ఇస్తున్నటువంటి మోటివేషన్ జస్ట్ ఆవిడ ఫ్యూ వర్డ్స్ లో నేనైతే ఫీల్ అయ్యాను. మరి మీ తల్లిదండ్రులకు కూడా చాలా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు అమ్మ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. లీడర్స్ మరి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉన్నారు, చాలా మంది హ్యాండిల్ చేశారు, చాలా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ బ్లెస్సింగ్స్ అయితే అందించారు. సో మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉంటూ మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా ఈ వీడియో చూపించి కంపల్సరీగా అందరూ కూడా, అంటే వెస్టేజ్ ఎందుకు, వెస్టేజ్ అంటే బోరింగ్ అనే వాళ్ళందరికీ కూడా వీడియో చెప్పండి. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వయసు ఉండి ఒక అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడడం కంట చిన్న ఏజ్లో వెస్టేజ్ తీసుకోవడం కాదు, వెస్టేజ్ని అంత బాగా అర్థం చేసుకోవడం, అంతే బాగా 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈరోజు 300+ పీపుల్స్ మరి ఈ వీడియోని, ఈ జూమ్ చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ప్లాట్ఫామ్. నాకైతే ఒకే ఒక మంచి పాయింట్ నచ్చింది, బిజినెస్ దేని తప్పలేదు, బిజినెస్ లో ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం వల్ల ఎక్కడుంది మనలో. సో కాబట్టి మనలో ఉంది కాబట్టి మన మైండ్ సెట్లు మార్చుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా బాగుంటుంది. సో ఒక్క ఐడిలో మరి ఫ్యామిలీ అందరూ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 జనరేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో మళ్ళీ మంచి జూమ్ని కంపల్సరీగా దీంతో డిఫరెంట్ సెషన్స్ అయితే నేను తీసుకుంటాను. రాగమని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇన్వైట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, ఫాలో అవ్వండి. సో ఒకటే, అందులో ఎంత మాట్లాడి అది ఎంత అర్థం చేసుకుంటే కనుక అంత నేను నా పాయింట్లకి ఒక అడిగిందని భయపడుతుందేమో, ఏమన్నా 1% తగ్గేదే లేదన్నట్టు మాట్లాడమ్మా. సూపర్ గ్రేట్. ఇలాగే ముందుకు సో గ్రేట్ నిజంగా. ఎందుకంటే నేను పెద్ద లీడర్స్ తోటి సుభేష్ సార్తో అడిగాను డౌట్స్, అలాగే ప్రతి ఒక్కరిని క్వశ్చన్ అడిగితే అందరు కూడా చెప్పారు. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా మరి ఆ రేంజ్లోనే వెస్టేజ్ యొక్క పవర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇలాగే ముందుకెళ్ళిపో, రాక్ చేయి. సో అతి తొందరలో ఫస్ట్ యూత్ ఐకాన్ అవ్వాలి, ఆ తర్వాత యంగెస్ట్ విఎంసీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్టిఫికేట్ కోసం ఎంబీబీఎస్ చేసి నేను కూడా డాక్టర్ని అనిపించుకో, కానీ వెస్ట్ లో మాత్రం విఎంసీఎం అవ్వమ్మా. ఎస్. అలాగే మరి ఫైనల్ గా మరి మీ డాడీ వచ్చారు, మీ డాడీతో మాట్లాడదాం. సో ఫైనల్ గా సో గంగాధర్ గారు అడ్మిట్ చేసుకోండి. గంగాధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
ఈ పాప గోల్ డాక్టర్ గోల్ ఎందుకు వచ్చిందంటే సార్ మెడిసిన్ గురించి చెప్తున్నాను. సప్లిమెంట్ నువ్వు చెప్పినప్పుడు నువ్వు డాక్టర్వే అన్నారు. నువ్వు Yes, sir. డాక్టర్వే అన్నప్పుడు నేను డాక్టర్ అయి చూపించి డాక్టర్ నేను చెప్తానని చెప్పి తను గోల్ పెట్టుకుంది. ప్లస్ Yes. అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్ గంగాధర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి ఇలా ఎంకరేజ్ చేసి ముందుకు తీసి బిజినెస్లోని ఇంతమందికి అసలు 9th క్లాస్ పాప అని అంటే మీ రాగమే తప్పించి ఎవరు గుర్తుంటారు. అండ్ అలాగే వెస్టేజ్లో ఒక చిన్న అమ్మాయి వెస్టేజ్ చేస్తుంది. అది అంటే వెస్టేజ్లో ఒక ఐకాన్ అయిపోయింది తను. ఎందుకంటే స్టూడెంట్గా చాలామంది వచ్చి ఉండొచ్చు, బట్ కాకపోతే ఆ అవకాశం తను అలా నిలబడడానికి మీరు ఇచ్చే సపోర్టు, మీ పేరెంట్స్ ఇద్దరు మేడం గారు కానీ మీరు కానీ ఇచ్చారు కాబట్టి ఈరోజు తను ఎంతమందికి ఒక మోటివేషన్ ఇచ్చిందని కాకుండా ఒక రోల్ మోడల్గా చిన్న ఏజ్లోనే బిజినెస్ అర్థం చేసుకుని ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేయండి. అతి తొందరలో VMCM కూడా అవుతుంది. వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తనకి ఈ జూమ్ ఇచ్చి అవకాశం ఇచ్చి థ్యాంక్ తనతో యూ సార్. మాట్లాడడానికి థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ సెకండ్ మరొక థ్యాంక్ యూ. మంచి సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ అండి. ఎస్ లీడర్స్, మరి ఈరోజు సెషన్ అందరికీ కూడా ఉపయోగిందని భావిస్తున్నాను. ఈ వీడియో కంపల్సరీగా లైవ్ పెట్టాను. సో ప్రతి ఒక్క పిల్లలకి చూపించండి. ఈ సమ్మర్లో ఈ వీడియో చూసి వాళ్ళందరూ వెస్టేజ్ చేయాలి. సమ్మర్ హాలిడేస్ కాదు, వెస్టేజ్ బిజినెస్ చేయాలి. కాబట్టి అందరూ కూడా యూట్యూబ్లో మహేష్ PVR వెస్టేజ్ అనే యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ లైవ్లో ఉంది. అందరూ కూడా చూసి అందరూ కూడా ఉపయోగించుకోండి. మీ గ్రూప్స్లో పిల్లలకి అందరికీ కూడా షేర్ చేసి స్టూడెంట్స్కి అందరూ షేర్ చేసి అందరూ కూడా ఉపయోగించుకుంటాను కోరుకుంటూ వన్ సెకండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.